ఓకే. స్క్రీన్ షేర్ అయితుందండి? ఎస్ సార్, అవుతుంది సార్. ఓకే. సో నా పేరు ప్రవీణ్ కుమార్ అండి. బిఫోర్ నేను ఒక యూట్యూబర్ని. సో యూట్యూబ్ ఛానల్లో 1,80,000 ఇన్కమ్, 1,15,000 మంది సబ్స్క్రైబర్స్. వీళ్ళందరిని వదిలేసి నేను వెస్టీజ్లోకి ఎందుకు వచ్చాను అని అంటే, మా నాన్నగారు ఆటో డ్రైవర్, పెద్దనాన్న ఆటో డ్రైవర్, చిన్న కార్ డ్రైవర్. వీళ్ళ ముగ్గురు లైఫ్ నేను దగ్గర నుంచి, అతి దగ్గర నుంచి చూసిన వ్యక్తిని. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు చదివించిన గవర్నమెంట్ స్కూలు. మా అన్ని సైకిల్ వాడింది నేను. మా అన్ని బట్టలు వాడింది నేను. ఇంట్లో ఏ పూటకి ఆ పూట తెచ్చుకొని తినే పరిస్థితి అన్నమాట. ఎందుకు అని అంటే ఆటో డ్రైవర్ మా నాన్నగారు. ఫ్యామిలీ అంతా పూర్ ఫ్యామిలీ. మాకంటూ ఒక స్థలాలు గాని, మాకంటూ ఒక ఓన్ ప్లేసెస్ గాని, మాకంటూ ప్రాపర్టీస్ గాని ఏమీ లేవు. ఒక ఇల్లు ఉంది. మా నాన్నగారు అది కూడా కష్టపడి సంపాదించి కట్టుకున్నదన్నమాట. మా తాతయ్య స్థలం ఇస్తే. సో అట్లాంటి ఫ్యామిలీ నుంచి నేను ఏ రోజుకి ఆ రోజు మా నాన్నగారు డబ్బులు తెచ్చుకొని మమ్మల్ని చదివించుకుంటూ స్కూల్‌కి వెళ్తున్నానంటే రూపాయి, రూ. 2 ఇట్లాంటి పేదరికాన్ని చూసిన నేను. సో రేషన్ బియ్యం తెచ్చుకొని తిని ఇట్లాంటి చిన్నప్పటి నుంచి చూసి మా పెద్దనాన్నగారి పిల్లలు ఆళ్ళు మోటార్ ఫీల్డ్, మా అన్నయ్య మోటార్ ఫీల్డ్. నేను కూడా 10థ్ క్లాసు ఈ టైంలో స్కూల్ డేస్‌లో ఆటో నడిపిచ్చేది. దాని తర్వాత ఇంటర్మీడియేట్‌కి వచ్చిన తర్వాత లారీ మీద క్లీనర్‌గా ఎళ్ళేది. దాని తర్వాత ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా నేనే డైరెక్ట్‌గా డ్రైవర్‌గా ఎళ్ళా. ఎందుకెళ్ళాను? ఎందుకెళ్ళాల్సొచ్చింది అనంటే, నేను చదువుకున్నది మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ గవర్నమెంట్ కాలేజు. అప్పటి వరకు బానే ఉంది. 16,000 సాలరీ. అది సరిపోవట్లేదని చెప్పి హోటల్ మేనేజ్మెంట్ చేద్దామని హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసి, హైదరాబాద్ వచ్చి 5 ½ ఇయర్ జాబ్ చేశాను. నా సాలరీ 55,000. 10వ తారీఖున టింగ్‌మని పడేది. టింగ్‌మని 15వ తారీఖు అయిపోయేది. అంటే ఒక రోజు కూడా ఉండేది కాదు నా దగ్గర సాలరీ. 50,000 సంపాదించిన అలాగే ఉంది. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్‌గా జాబ్ చేసినప్పుడు గైనకాలజిస్ట్ హాస్పిటల్‌లో అక్కడ 16,000 అక్కడ అలాగే ఉంది. అంటే 1,00,000 వచ్చినా కూడా సరిపోదన్న విషయం నాకు అర్థమైంది. సో 1,00,000 వచ్చినా సరిపోదన్న విషయం నాకు అర్థమైనప్పుడు నేను లక్షలు పెట్టి హైదరాబాద్‌లో బోయినపల్లిలో రెస్టారెంట్ స్టార్ట్ చేశాను. ఆ రెస్టారెంట్ 1 ఇయర్ నడిచింది. తర్వాత లాక్‌డౌన్ వచ్చింది. మొత్తం కొలాప్స్ అయిపోయింది. 12,00,000 పోతాయని చెప్పి లాక్‌డౌన్ నెల, 2 నెలలు అన్నారు. నెల, 2 నెలలు అన్నారు అని చెప్పి 2 నెలలు రెంట్ కట్టినా, 6 నెలలు రెంట్ కట్టినా, 8 నెలలు రెంట్ కట్టినా, 18 నెలలు రెంట్ కట్టాను. 40,000 రెంట్. 18 నెలలు 40,000 ఇంటూ కొడితే 7,00,000. 12,00,000 పోతాయని 7,00,000 కట్టా. 7, 12, 19,00,000 పోతాయని మళ్ళీ లాక్‌డౌన్ అయిపోయిన తర్వాత 4,00,000 పెట్టి మళ్ళీ రీస్టార్ట్ చేసిన. ఎందుకు అనంటే జాబ్‌లో లైఫ్ లేదు. అక్కడ లిమిటెడ్ అమౌంట్ మాత్రమే వస్తుంది. నాకు జీవితం అనేది గడవట్లేదు. నేనేమో చాలా కలలు పెట్టుకొని వచ్చిన హైదరాబాద్‌కి. సో జీవితం మారట్లే అని చెప్పి ఏం చేశానంటే అక్కడ బిజినెస్ స్టార్టప్ చేస్తే లాక్‌డౌన్ వల్ల రూ. 24,00,000 అప్పు రోడ్డు మీద పడిపోయినా. మళ్ళీ 4,00,000 మళ్ళీ 5,00,000 పెట్టి స్టార్ట్ చేస్తే ఏమైందంటే, లాక్‌డౌన్ అయిపోయిన తర్వాత జనాలెవరు బయటకొచ్చి తినట్లేదు. బ్రతుకుంటే చాలురా అనుకున్నారు జనాలు. లాక్‌డౌన్‌లో సాఫ్ట్‌వేరోళ్ళందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్‌కెళ్ళిపోయారు. సిటీలో ఉన్నోళ్ళందరూ కూడా ఖాళీ చేసేసి ఊర్లకెళ్ళిపోయారు. సో, నా బిజినెస్ అయితదని అనుకున్నా. నా దగ్గర టాలెంట్ ఉంది, టైమ్ ఉంది, ఇన్వెస్ట్‌మెంట్ ఉంది, అన్నీ ఉంది. కానీ ఇక్కడ జరిగిందేంది అనంటే పొటాన్షియాలిటీ అనేది లేదు. పొటాన్షియాలిటీ అని ఏంది అనంటే, నాకే పెట్టడానికి టైమ్ ఉంది, నా దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ ఉంది, మనీ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ అక్కడ జనాలకి, పబ్లిక్‌కి ఎవరికి గూడా అవసరం లేదు. నేను నాది నేను జూసుకున్నానే తప్ప పబ్లిక్ గురించి నేను ఆలోచించలేదు. సో, ఇట్లా బిజినెస్‌లోను, జాబ్‌లోను దాని తర్వాత చాలా విషయాల్లో నేను నా యాక్చువల్లీ నా ప్యాషన్ వచ్చేసి నేను షెఫ్ అన్నమాట. 5 స్టార్ హోటల్‌లో షెఫ్ నేను. 5 ½ ఇయర్ జాబ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. నేను ఇక్కడి నుంచి మన క్రూజ్‌కెళ్ళాలి. అక్కడ నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నా. ఇక్కడ మన హైదరాబాద్‌లోనే. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని క్రూజ్‌కెళ్దామని చెప్పి బయట మా ఫ్రెండ్స్ ఒక 6 మెంబర్స్ కలిపి 2,00,000 ₹12,00,000 కడితే వర్క్ వీసా ఫేకు, ఫ్లైట్ టికెట్ ఫేకు. ఆడు డబ్బులు తీసుకొని పోయిండు. ఆడు బెంగుళూరులో ఉంటాడు. ఆడెక్కడుంటాడో, ఎలా ఉంటాడో కూడా మాకు తెలీదు. మా ఫ్రెండ్ ద్వారా ఎళ్ళాము. మోసపోయాము. ఇట్లా చాలా విషయాల్లో మోసపోయాను నేను. బిజినెస్ పరంగా గాని, వీటిలో గాని. ఎందుకు అనంటే, జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. తొందరగా ఎళ్ళిపోవాలి. తొందరగా ఎదగాలన్న ఆతృత. ఇంట్లో ఎవరు ఏది చెప్పినా ఇనేటోడిని గాదు. అట్లాంటి లైఫ్ నుంచి జీవితం అంతా సంకనాగిపోయిన తర్వాత, నాకంటూ ఒక మైండ్ ఓపెన్ అయింది. ఇంక నా దగ్గర వేరే పరిస్థితి ఎలా అంటే ఫ్యామిలీ అంతా ఒకవైపు నేనొకనో ఒక వైపు అయిపోయాననమాట. నా దగ్గర రూపాయి పెట్టుబడి లేదు, డబ్బులు లేవు, బండి గూడా లేదు నా దగ్గర. ఫోన్ ఉంది గూడా ఫోన్‌లో రీచార్జ్ గూడా లేదు. రూమ్ ఉంది కానీ రూమ్‌లో రెంట్ లేదు. రూమ్‌లో బియ్యం లేవు. రూ. 5 చిల్లర ఉంటది కదా! మన ఇంట్లో పడేసిన చిల్లర. లాక్‌డౌన్ అయిపోయిన తర్వాత చిల్లర ఏరుకొని రూ. 5 భోజనం చేసేది నేను. అట్లా జాబ్ అయిపోయింది. అది బిజినెస్ అయిపోయింది. బిజినెస్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. రోడ్డు మీద వచ్చేసిన. మా నాన్న ఆటో కొనిస్తాను రారా, మా అన్నయ్య ఏమో లారీ మీద తిరుగుదురా. ఇట్లా అంటే నాకు చాలా బాధ అనిపిచ్చి, ఎక్కడైతే నేను కోల్పోయానో అక్కడే నేను మళ్ళీ తిరిగి సంపాదించుకోవాలని చెప్పి గూగుల్‌లో కొట్టినా. రూ. 1 పెట్టుబడి లేని వ్యాపారం ఏదన్నా ఉందా అని కొడితే నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చింది. దాని తర్వాత రియల్ ఎస్టేట్ వచ్చింది. నేను రియల్ ఎస్టేట్‌ని చేసుకున్నా. ఎందుకు అనంటే నాకు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి క్లారిటీ లేదు. నాకు తెలీదు.
సో రియల్ ఎస్టేట్‌లోకి వెళ్ళినా, రియల్ ఎస్టేట్‌లో 6 నెలలు నేర్చుకున్న, ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినా ఎవ్వడు పట్టించుకోలేదు. డిజిటల్ మార్కెటింగ్ చేసినా, ఆఫ్‌లైన్ మార్కెటింగ్ చేసినా, ఎన్ని విధాలుగా మార్కెటింగ్ చేయాలో అన్ని విధాలుగా మార్కెటింగ్ చేసినా, 1,80,000 ఫస్ట్ ప్లాట్ అమ్మితే 2,00,000, 3,00,000, 4,00,000 అట్లా ₹1,00,00,000 దాకా ఒక 1 ½ ఇయర్‌లో సంపాదించిన. 24,00,000 అప్పు తీర్చుకున్నా, R15 బైక్ జాబ్‌లో కొనుక్కోలేకపోయినా, నచ్చిన బైక్ కొనుక్కున్నా, 12,00,000 పెట్టి కారు కొనుక్కున్నా, 15,00,000 పెట్టి మ్యారేజ్ చేసుకున్నా, 46,00,000 పెట్టి హైదరాబాద్‌లో 2 సైట్లు తీసుకున్నా, మా నాన్నగారి ఇంటి మీద లోన్ ఉంటే 5,00,000 లోన్ క్లియర్ చేసిన. మొత్తం అన్ని కూడా జస్ట్ 1 ½ ఇయర్ నా లైఫ్‌ని 1 సీఆర్ వరకు సంపాదించుకున్నా. నాకు తెలియని విషయం ఏందనంటే ఇవన్నీ నాకు స్టార్టింగ్‌లోనే చెప్తే నేను వినకపోదును. జీవితం అంతా పోయిన తర్వాత అప్పుడు రూపాయి పెట్టుబడి లేని వ్యాపారం ఏదన్నా ఉందా అని చెప్పి అప్పుడు బిజినెస్‌లోకి రావడం వల్ల నా జీవితం మారింది. సో, యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన 1,15,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అందులో హార్ట్ ఆపరేషన్ చేపించినాం ఒక అబ్బాయికి. యాక్సిడెంట్ అయిన అబ్బాయిలకి ఆపరేషన్‌లు చేపించిన. హాస్టల్‌లో ఉన్న పిల్లలకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్, బెడ్ షీట్స్ వాళ్ళకేం కావాలంటే వగైరా వగైరా అవన్నీ చేసిన. లాక్‌డౌన్‌లో 7 టైమ్స్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసినాము. పోలీసోళ్ళు కొట్టిర్రు. ఇట్లా చాలా జరిగినియి. ఇవన్నీ సోషల్ మీడియాలో నేను షూట్ చేసి పెట్టిన వల్ల నాకు చాలా మంది ఫాలోవర్స్ వచ్చారు. చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు. దాని ద్వారా నాకు 1,80,000 ఇన్‌కమ్ స్టార్ట్ అయింది. అందులో బావుంది లైఫ్ అంతా బానే ఉంది అనుకున్న టైంలో ఇదంతా నేను చేసినంత వరకు మాత్రమే వస్తాయి అన్న విషయం నాకు తెలియలేదు. సో, నాకు గణేష్ ఒకరోజు "అన్న నువ్వు నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ ఇవన్నీ నీకు తెలుసా?" అనంటే నాకు తెలీదని చెప్పిన. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నాకొక మెసేజ్ చేశాడు. "అన్న నువ్వు చేసే బిజినెస్‌లు గాని, జాబ్‌లు గాని అన్నీ బావున్నాయి. నీ జర్నీ అంతా నేను చూసాను. హోటల్ మేనేజ్‌మెంట్ కోసం నువ్వు లారీ మీదకెళ్ళి, లారీ మీద సంపాదించుకొని, హోటల్ మేనేజ్‌మెంట్ ఫీస్ కట్టుకొని, పార్ట్ టైమ్ చేసి, మళ్ళీ వచ్చి జాబ్ చేసి, జాబ్‌లో, బిజినెస్‌లో మళ్ళీ ఇట్లా చాలా విషయాల్లో అన్నీ గణేష్ నా ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాడనమాట. సుమన్ టీవీలో నా ఇంటర్వ్యూ చూసాడు. ఇవన్నీ చూసి, "అన్న నువ్వు ఈ బిజినెస్‌లోకొస్తే చాలా మందికి ఆర్థికంగా నువ్వు హెల్ప్ చేయొచ్చు" అనంటే, "ఏంది తమ్ముడు" అనంటే, "అన్న ఇది వెస్టీజ్ అన్న" అని అన్నాడు. వెస్టీజ్ అంటే నేను గూగుల్‌లో కొట్టినా. మనం చదువుకున్నాం గదా! గూగుల్‌లో కొట్టగానే సబ్బులు, పేస్టులు వచ్చినియి. "అర్రె మీ అమ్మ సబ్బులు, పేస్టులు ఎవడు అమ్ముకుంటాడురా" అని చెప్పి ఆ అబ్బాయి ఫోన్ 8 నెలలు నేను లిఫ్ట్ చేయలేదండి. గణేష్ ఫోన్ 8 నెలలు లిఫ్ట్ చేయలేదు నేను. లిఫ్ట్ చేయకపోవడం వల్ల నష్టం ఏంది సార్ అనంటే, ఈరోజు ఆ అబ్బాయి నాకు 3,000 వచ్చినప్పుడు చెప్పాడు నేను వినలేదు. 25,000 వచ్చినప్పుడు చెప్పాడు నాకు వినలేదు. 45,000 వచ్చిన తర్వాత వచ్చిన. అంత లేట్ జేయడం వల్ల ఈరోజు నా హైయెస్ట్ ఇన్‌కమ్ 73,000. గణేష్ సార్‌కొచ్చేసి 1,81,000 నాకన్నా చిన్నవాడు. డిగ్రీ కంప్లీట్ చేసుకొని పెయింటింగ్ వర్క్ చేసుకుంటూ వెస్టీజ్‌లోకొచ్చి మ్యారేజ్ చేసుకున్నాడు. కార్ కొనుక్కున్నాడు. నెలకి 1,00,000 పైబడి ఇన్‌కమ్ తీసుకుంటున్నాడు ఈరోజు. నాకు ఆ రోజే చెప్పుంటే నాకు బయట లైఫ్ ఉందని అనుకున్నా. బట్ నాకు తెలీదు ఆ విషయం. సో, ఒకరోజు కరీంనగర్ నన్ను రమ్మనంటే నేనెళ్ళలేదు. కరీంనగర్‌లో ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయితే, ఆ అబ్బాయికి హెల్ప్ చేయడానికే నేనెళ్తున్నా. ఆ రోజు గణేష్ నాతో వస్తా అన్నాడు. "అన్న నువ్వు మీటింగ్ రావద్దు, బిజినెస్ చేయొద్దు. నీతో నేను ట్రావెల్ చేస్తా" అని చెప్పి వచ్చాడు నాతోటి. వచ్చి ఆ రోజు నా పని అయిపోయిన తర్వాత కరీంనగర్‌లో ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకి సత్యం సారు, సైదులు సార్ ఫస్ట్ నేను మీట్ అయిన కరీంనగర్‌లో. లాస్ట్ ఇయర్ జూన్‌లో. అయితే నేనక్కడ మీట్ అయినప్పుడు, "అన్న నువ్వు ఇక్కడ ఒక 10 మినిట్స్ సార్ వాళ్ళతో మాట్లాడదాం" అనంటే, సరే టైం ఉంది గదా! పోదామని జెప్పి పోయినా. పోతే అది జీహెచ్ఎంసీ హాలు చిన్న బంగ్లా అన్నమాట. మొత్తం అదంతా చెత్త చెత్త ఉందంతా. అక్కడ ఎవ్వరు లేరు. నేనొక్కడినే ఎళ్ళాను. వాళ్ళందరూ అక్కడ వస్తున్నారు అప్పుడప్పుడే. చైర్స్ కూడా తీసుకొచ్చారు. దుమ్ము దుమ్ముంది. ఫ్యాన్ లేదు. ఆ బోర్డు లేదు. ఏం లేదు. ఆ రోజు సరే ఇంక ఇదేదో అంటున్నాడు కదా! ఎప్పటినుంచో చెప్తున్నాడు కదా! సరే కూర్చుందాం అని చెప్పి నేను కూడా వాళ్ళతో పాటు కూర్చున్నా. చైర్స్ ఏయి దులుపుకొని. కూర్చున్న తర్వాత ఏందిరా ఇదంతా ఇంత గలీజుంది. ఇదేమో లక్షల లక్షల కంపెనీ అన్నారు. ఇంటర్నేషనల్ కంపెనీ అన్నారు. ఇట్లా చూస్తే ఇదేమో గలీజుంది ఏందని చెప్పి నేను లైట్ తీసుకొని, సరే మనకు కావాల్సిన సబ్జెక్ట్ కదా! సరే చూద్దాం ఏందో విందాం అని చెప్పి కూర్చున్నా. ఆ రోజు సైదులు సార్ ఇచ్చిన క్లారిటీ, సత్యన్ సార్ ఫస్ట్ నన్ను ఇన్వైట్ చేసినప్పుడు, ఆ రోజు ఇచ్చిన క్లారిటీ తీసుకొని, విన్న తర్వాత నేను ఆ రోజే డిసైడ్ అయినా, నేను లైఫ్‌లో ఇప్పటి వరకు చేసిందంతా వేస్ట్. నథింగ్ అనిపించింది నాకు. ఎందుకు అనంటే, నా కోసం, నా ఫ్యామిలీ కోసం, నేను నా కోసమే చూసుకున్నానే తప్ప, ఏ రోజు నేనున్నా ఇప్పుడు పొద్దున్న లేసి కష్టపడేది మనం అమ్మ, నాన్న, పిల్లలు, భార్య, భర్త కోసం. మనం లేకపోతే ఏందన్న సిట్యుయేషన్ నాకు ఈ రోజు గూడా తెలీదు నాకు. ఆ రోజు సైదులు సార్ చెప్పిన తర్వాత తెలిసింది. అరె! నువ్వు చేసేదంతా యాక్టివ్ ఇన్‌కమ్ రా. ఇక్కడ పాసివ్ ఇన్‌కమ్ ఉంది రా అని చెప్పి తెలిసిన తర్వాత, వదిలేసి ఇబ్రహీంపట్నంలో ఒక సెమినార్‌కి నన్ను అటెండ్ చేపిస్తే, ఆ రోజు చీఫ్ గెస్ట్‌గా పిలిస్తే, ఆ రోజు స్టేజ్ మీదకి ఎక్కించారు ఎంఎస్ సార్ ఎదురుగుంటా. ఆ రోజు ఎంఎస్ సార్‌కి పరిచయం చేశారు. ఎంఎస్ సార్ మాటలు విన్నా. స్కూల్ ఆయామ్‌కి ₹1,54,000 ఆ రోజు. స్కూల్ ఆయామ్ నాకు ₹1,54,000 నేను ఇన్ని కష్టాలు పడి, ఇన్ని చేసి, లారీ నడుపుకొని, బిజినెస్ స్టార్ట్ చేసి, నష్టపోయి ఇన్ని చేస్తే, నాకొచ్చేది బయట 1,00,000, 2,00,000 వస్తున్నాయి. ఈవిడ నెలకి ₹1,50,000 ఎలా తీసుకుంటుందా? ఇప్పుడు ₹5,00,000 తీసుకుంటుంది మేడం. ఎలా తీసుకుంటుందని చెప్పి ఇట్లా చాలా మందిని మె మెసేజెస్ విన్న తర్వాత ఇన్‌స్పిరేషన్ అయ్యి,
కంప్లీట్‌గా మీరు చెప్తే నమ్మరండి. నేను ఆ రోజే మొత్తం అన్నీ వదిలేసాను. రియల్ ఎస్టేట్ మొత్తం అన్నీ వదిలేసాను. బావుంది కదా బిజినెసు. మనకిది సింపులే గదా అని అనుకున్నా. అనుకోని నేనేం చేసినా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి గూడా చెప్పా. "అరేయ్! కార్‌లొస్తున్నాయి, లక్షల ఇన్‌కమ్ వస్తుంది. మీరు గూడా రండిరా" అని చెప్పిన. నా ఫ్రెండ్స్‌కి చెప్పిన, ఫ్యామిలీ మెంబర్స్‌కి చెప్పిన, కొలీగ్స్‌కి చెప్పిన, ఫ్యాన్స్‌కి చెప్పిన. ఎవ్వడు రాట్లే. ఒరేయ్! ఇదేందిరా నేను అన్నీ వదులుకొని ఇందులోకొచ్చినా మనోళ్ళందరూ వస్తారు. అందరికి గూడా నీడుంది. అందరూ గూడా అప్పుల్లోనే ఉన్నారు. మొత్తం అంతా మన బ్యాచే. సో, ఇట్లా ఉన్నారు గదా అని చెప్పి నేనెళ్లి చెప్పడానికని ఎళ్ళా. ఎళ్తే గుండుకేస్తానన్న నా ఫ్రెండ్స్, నా ఫ్యాన్స్ ఆధార్ కార్డ్ ఇయ్యట్లేదండి నాకు. గుండుకే ఇస్తాంరా బాబు నీకు అని అన్నటోళ్ళు, అన్న నువ్వు పిచ్చ ఫ్యాన్ నాకు. అన్న నీవంటే నాకు పిచ్చన్న అది ఇది అన్నవోళ్ళు సెల్ఫీలు దిగుతున్నారు, పోతున్నారు తప్ప ఎవడు గూడా ఒక్కడు గూడా ఆధార్ కార్డ్ ఇయలే. కనీసం నా బెస్ట్ ఫ్రెండ్ గూడా జాయిన్ అవ్వలేదండి. ఇంట్లో మా అన్న జాయిన్ అవ్వలేదు. మా చెల్లి జాయిన్ అవ్వలేదు. వీళ్ళందరికి నీడ్ ఉంది మళ్ళీ. అయితే నేను నంబర్ ఆఫ్ మీటింగ్స్‌కి అటెండ్ అయినా. 30, 40 మీటింగ్స్‌కి అటెండ్ అయిన తర్వాత తెలిసింది. నువ్వు పిలిస్తే రానోళ్ళు గెలిస్తే వస్తారన్న విషయం ఎంఎస్ఆర్ నాకు చెప్పినప్పుడు అర్థమైంది. ఆహా! ఇది నేను నేర్చుకోవాలి. నేను నేర్చుకున్న తర్వాతే బయటికెళ్ళాలి అని చెప్పి, ఒకరోజు ఎంఎస్ఆర్‌ని మన సైదులు సార్‌ని తీసుకొని పోయినా ఆంధ్ర. బ్రాంజ్ అయిన తర్వాత. సో, నేను బ్రాంజ్ అయ్యాను కదా! సో, నాకు చెక్ వచ్చింది కదా! మనోళ్ళు చెప్పుకుంటూ వెళ్ళొచ్చు కదా! అని చెప్పి, సైదులు సార్‌ని తీసుకొనెళ్ళిన తర్వాత కూడా, సైదులు సార్ వాల్యూ ఎవడికి తెలియట్లేదు. సైదులు సార్‌ని పక్కన పెట్టి నాతో ఫోటోలు దిగుతున్నారు. ఇయన్నీ నాకు అర్థమైపోయి, ఇది ఇట్లా కాదురా బాబు! మళ్ళీ నేను ఒక 1 ఇయర్ తర్వాత నేను సక్సెస్ అయ్యి కార్ తీసుకొని రావాలి అని చెప్పి మళ్ళీ వెనక్కొచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంకిక్కడి నుంచి నేనేం జేసినా అంటే, మీటింగులకి అటెండ్ అయ్యి బిజినెస్ ప్లానింగ్ నేర్చుకున్నా, సీఎన్‌సీ ప్లానింగ్ నేర్చుకున్నా, హోమ్ మీటింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాను. టెస్ట్ మనీస్ విన్నాను. ఎవరిని ఎలా మోటివేషన్ చేయాలో, ఎవరిని ఎట్లా నిలబెట్టాలో అనే అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత అప్పుడు పోయాను. పోయిన తర్వాత వైజాగ్‌లోను, కాకినాడలోను, రాజమండ్రిలోను, తునిలోను ఇన్‌కమ్ తీసుకున్న ఎర్నర్స్ లీడర్స్‌ని తయారు చేశాను. ఇటు మన ఆంధ్ర, తెలంగాణలో మన టీమ్ ఉంది. సో, ఇప్పుడు నేను హైయెస్ట్ ఇన్‌కమ్ ₹73,000 తీసుకుంటున్నా. అయితే బిజినెస్ బానే ఉంది. ఫస్ట్ బ్రాంజ్ అయ్యాను. తర్వాత సిల్వర్ అయ్యాను. సిల్వర్ అయిన వెంటనే గోల్డ్ అయ్యాను. గోల్డ్ అయిన వెంటనే మళ్ళీ స్టార్ అయ్యాను. స్టార్ అయిన వెంటనే నేను 3 ఎల్ఓబిలు ఎర్న్ చేసుకుంటున్నాను. సో, లైఫ్ అంతా బానే ఉంది. సడెన్‌గా డౌన్ అవుతూ వచ్చింది బిజినెస్. ఎంత ఫాస్ట్‌గా అయితే ఎళ్ళానో, అంతే ఫాస్ట్‌గా డౌన్ అవుతూ వచ్చింది బిజినెస్. ఎంత ఫాస్ట్‌గా అయితే ఎళ్తుందో అంత డౌన్ అయితా ఉంటే నేననుకున్నా ఇదేందిరా ఇన్ని కష్టాలున్నాయి ఇందులో. ఇంత సింపుల్ బిజినెస్ అనుకున్నా. దాని తర్వాత తెలిసిన విషయం ఏంది అనంటే, బిజినెస్ ప్లానింగ్ వచ్చింది. సీఎన్‌సీ ప్లానింగ్ వచ్చింది. అన్నీ వచ్చింది గానీ లీడర్‌షిప్ క్వాలిటీస్ రాలే నాకు. ప్రతి విషయంలోను నేను నేర్చుకున్నానండి. ఈ రోజు గూడా నేను నేర్చుకుంటున్నా. నువ్వు వెస్టీజ్‌లోకొచ్చి ఎన్ని రోజులైతుందో నాకు తెలీదు. నీకు టీమ్ పడిపోతున్నా, నీకు బిజినెస్ ప్లానింగ్ రాకపోయినా, సీఎన్‌సీ ప్లానింగ్ రాకపోయినా అన్నీ వచ్చి చెక్ కూడా వచ్చింది బానే ఉంది గదా! ఈ రోజు ఇలా ఉంటదని అనుకోకు. ఈ రోజే పెన్ను, బుక్కు పట్టుకొని నీ పని నువ్వే జేసుకోవాలి. బిజినెస్ ప్లానింగ్ నువ్వే నేర్చుకోవాలి. సీఎన్‌సీ ప్లానింగ్ నువ్వే నేర్చుకోవాలి. 9 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఎలా వస్తుందో తెలుసుకోవాలి. ఎల్ఓబి కాలిక్యులేషన్ తెలుసుకోవాలి. లీడర్‌షిప్ క్వాలిటీస్ తెలియాలి నీకు. ఇవన్నీ నీకు తెలీకుండా వెస్టీజ్‌లో నువ్వు సక్సెస్ కాలేవు. కిందనెవడో దులిపితే, కిందనెవడో లేపితే, పైనోడెవడో నిన్ను నెట్టితే ఎళ్తావే తప్ప, ఎంతవరకెళ్ళాలో అంతవరకెళ్తావే తప్ప, నువ్వు ఏ రోజైతే నువ్వు నీది, నాది అనుకోని నీ బిజినెస్‌ని నీ చేతుల మీద నువ్వు మోస్తావో, అప్పుడు నువ్వు సక్సెస్ అయితావు. ఎంత పెద్ద వరదొచ్చినా, ఎంత పెద్ద తుఫానొచ్చినా, నీకు ప్రాబ్లమొచ్చినా గూడా నేను నిలబడగలుగుతావు. నువ్వు స్టాండ్ తీసుకుంటే. ఈ రోజు గూడా నువ్వు స్టాండ్ తీసుకోకపోతే, ఈ రోజే స్టాండ్ తీసుకో. ఈ రోజు గూడా నీకు సీఎన్‌సీ ప్లానింగ్ రాకపోతే, ఈ రోజే సీఎన్‌సీ ప్లానింగ్ నేర్చుకో. ఈ రోజు గూడా నీకు బిజినెస్ ప్లానింగ్ రాకపోతే, ఈ రోజే బిజినెస్ ప్లానింగ్ నేర్చుకో. గోల్ పెట్టుకోకపోతే ఫస్ట్ గోల్ పెట్టుకో. వెస్టీజ్‌లోకి ఎందుకొచ్చావు? నేను, మా అమ్మ, మా నాన్న, నా పిల్లలు, భార్య. నాకు ఆడపిల్ల పుట్టింది. మా అన్నయ్యకి ముగ్గురు ఆడపిల్లలు. నేను ముగ్గురు ఆడపిల్లల కోసం వచ్చాను. నువ్వెందుకొచ్చావు వెస్టీజ్‌లోకి? నేను బయట సంపాదిస్తాను అంతా బానే ఉంటది. ఎప్పుడు పోతామో తెలీదు. ఈ రోజు పర్మనెంట్‌గా లేదు. నథింగ్ ఈజ్ పర్మనెంట్. నేను ఈరోజు మార్నింగ్ లేచి బయటికెళ్తాను. రిటర్న్ వస్తానో గ్యారంటీ లేదు. నైట్ పడుకుంటాను. మార్నింగ్ లెగిస్తానో లేదో గ్యారంటీ లేదు. అట్లాంటి సిట్యుయేషన్‌లో ఉన్నాం మనం. మనకన్నా మహానుభావులే మంచి మంచి సినిమా క్యారెక్టర్ చేసిన వాళ్ళు, మంచి మంచి బాడీ ఫిట్‌నెస్ ఉన్న వాళ్ళే చనిపోతున్నారు. నువ్వు నేనెంత? ఏది శాశ్వతం గాదు. ఈ రోజు కోసం నువ్వు ఆలోచించి కూర్చున్నావు అనంటే నీ జీవితము ఈ రోజుతోనే నీ పేరు గాని, నీ హిస్టరీ గాని ఎవ్వడు చదవడు. మర్చిపోతాడు 2 రోజులు, 3 రోజులే. మరి నీ పేరు గాని, నీ చరిత్ర గాని ఎవడన్నా గుర్తించుకోవాలి, ఏమన్నా పెట్టుకోవాలి అనంటే ఈ రోజు నుంచి నువ్వు పని మొదలుపెట్టు. ఈ రోజు నుంచి బయటికెళ్ళు ఫస్ట్. ఇంట్లో బెడ్‌ని వదిలేయండి ఫస్ట్. ఆ బెడ్ నిన్ను మోసి మోసి గూడా దానికి చిరాకు గూడా వస్తుంది. జూమ్ మీటింగ్ ఇప్పుడు ఎంతమంది కూర్చొని వింటున్నారో వాళ్ళందరూ ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. వాళ్ళందరూ గూడా సక్సెస్ అయితారు. ఎంతమంది పడుకొని ఫోన్ పక్కన పెట్టి వింటున్నారో వాళ్ళు నెక్స్ట్ డిసెంబర్ 2030 డిసెంబర్‌కి రూ. 10,000 తీసుకుంటారు ఖచ్చితంగా.
ఎవరైతే ఇంట్రెస్ట్‌గా ఇయర్ ఫోన్స్ పెట్టుకోనో, లేకపోతే ఒక రూమ్‌లో కూర్చొనో డీసెంట్‌గా, ఇంట్రెస్ట్‌గా ఎవరైతే వింటున్నారో వీళ్ళందరూ గూడా 100% సక్సెస్ అయితారు. ఎందుకు అనంటే లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లెర్నింగ్ అనే దాంట్లో ఎల్ తీసేస్తే ఎర్నింగ్. నువ్వు నేర్చుకోకుండా నీకు రావడం అనేది చాలా పెద్ద పొరపాటది. నువ్విప్పుడు చెట్టుకి నీళ్లేయకుండా నీకు ఫలాలు ఇవ్వాలనుకోవడం అది పెద్ద పొరపాటది. నువ్వు పొలం ఉంది దున్నడానికి పొలం, నువ్వు పంట పండించుకోవడానికి పొలం ఉంది, దున్నడానికి నాగలుంది, అన్నీ ఉన్నాయి. వాటర్ కావాలంటే మోటార్ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ నువ్వు దిగి ఫస్ట్ పొలంలోకి దిగి ఫస్ట్ నువ్వు పని చేయాలి గదా! వెస్టీజ్‌లో మంచి అవకాశం ఉంది చేయడానికి. నువ్వేం జేస్తున్నావు? అప్లైనర్ దులిపితే జాయిన్ అయితున్నావా జూమ్ మీటింగ్‌లో? అప్లైనర్ పిలిస్తే మీటింగ్ అటెండ్ అయితున్నావా? ఎన్ని రోజులు ఇట్లా జేస్తావు? అన్ని రోజులు గూడా నీకు సక్సెస్ రాదు. ఏ రోజు నీదనుకోని నువ్వు ఎప్పుడైతే ముందుకొచ్చి బయటకొచ్చి పని జేస్తావో అప్పుడు నువ్వు 100% సక్సెస్ అయితావు. సో, ఇట్లా నేను నా జర్నీ అనేది ఉంది. సో, డిసెంబర్‌కి నేను 3,00,000 నేను ఇప్పుడు గోల్ పెట్టుకున్నా. 100% రీచ్ అయితాను. సో, మీ అందరికి గూడా ఎంఎస్ఆర్ అసోసియేషన్ నుంచి ఆర్మీ టీమ్ నుంచి అందరూ గూడా థాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇన్వైట్ చేసినందుకు. సో, ఇది నా స్టోరీ. సో, ఇంకా పెద్ద పెద్ద స్టోరీస్ ఉన్నాయి. కాకపోతే చాలా మంది సబ్జెక్ట్ అడిగారు. సో, రిచ్ మైండ్‌సెట్, పూర్ మైండ్‌సెట్ నేను ఆల్రెడీ జూమ్ మీటింగ్‌లో చెప్పానిది. మన స్టేజ్ మీద కూడా చాలా మంది చెప్పాను. ఎంతమంది విన్నారో, ఎంతమంది వినలేదో నాకు తెలీదు. సో, మనకి టైమ్ వచ్చేసి ఇంకా హాఫ్ అన్ అవర్ టైమ్ ఉంది. ఓకే. నేను కవర్ చేస్తాను ఫాస్ట్‌గా. సో, కొంచెం అటు ఇటుగా అయితది టైము. సో, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. రిచ్ మైండ్‌సెట్, పూర్ మైండ్‌సెట్. సో, ఎవరు మాట్లాడొద్దండి. సో, రిచ్ మైండ్‌సెట్, పూర్ మైండ్‌సెట్. రిచ్ మైండ్‌సెట్ ఉండడానికి కారణం ఏంటి? పూర్ మైండ్‌సెట్ ఉండడానికి కారణం ఏంటి? నా పేరు ప్రవీణ్ కుమార్ అండి. సో, నాది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఏలేశ్వరం నాది. నేను ప్రెజెంట్ ఉండేది హైదరాబాదు. బిఎన్ రెడ్డిలో ఉంటాను. వాట్ ఈస్ యువర్ మైండ్‌సెట్? నీ మైండ్‌సెట్ ఏంటి? 2 టైప్స్ ఉంటారు పర్సన్స్. ఎలా అంటే 96% వాళ్ళు ఏం చేస్తారంటే జాబులు చేస్తారు. మరి ఈ 4% వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 4% ఎవరైతే ఉన్నారో వాళ్ళ కిందనే ఈ 96 మంది పని చేస్తారు. నువ్వు ఎందులో ఉన్నావో ఒకసారి నువ్వు కోచింగ్ చేసుకో. ఈ 46 ఈ 96%లో ఉన్నావా? 4%లో ఉన్నావా? ఫర్ ఎగ్జాంపుల్ నీకు చెప్పాలి అనంటే ఒక ఎంఎస్ఆర్‌ని తీసుకుందాం. మన ఎంఎస్ఆర్ మన గురువుగారిని తీసుకుంటే గురువుగారు 4%లో ఉన్నారు. 4% ఎట్లా సార్ అనంటే ఒక పోలీస్ స్టేషన్‌కి ఇవ్వచ్చు 18,00,000 సాలరీ. ఒక పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఎంతమంది అయితే ఉన్నారో 18,00,000 అంటే ఇంకా మిగిలితే గూడా అందులో. ఒక పోలీస్ డిపార్ట్మెంట్‌కి ఇస్తే. అంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఒక పర్సన్ రూ. 18,00,000 తీసుకుంటున్నాడు. ఒక పాండు సార్ 12,00,000 తీసుకుంటున్నాడు. మరి నువ్వెంత తీసుకుంటున్నావు? ఒక 12,00,000, 18,00,000 తీసుకున్న వ్యక్తి 365 డేసు 24 అవర్స్ బై 7 వర్క్ జేస్తున్నాడు. నీకు ఇన్‌కమ్ ఎంత? నువ్వెంత కష్టపడుతున్నావు వెస్టీజ్‌లో? నాకు చెక్ రాట్లేదు. నాకు టీమ్ నిలబడతలేదు. నాకు బిజినెస్ అవ్వట్లేదంటే, వాళ్ళు ఆల్రెడీ లక్షలు 18,00,000 తీసుకుంటున్న వ్యక్తి 365 డేసు 24 అవర్స్ బై 7 వర్క్ జేస్తున్నాడు. నువ్వెంత సేపు వర్క్ జేస్తున్నావు? ఈరోజు ఎప్పుడైనా నువ్వు కోచింగ్ చేసుకున్నావా? పోయి చెప్తావు మళ్ళీ. మీ అప్‌లైనర్‌కి చెప్తావు, డౌన్‌లైన్‌కి చెప్తావు, సైడ్ క్రాస్ లైన్‌కి చెప్తావు పోయి. నాకు టీమ్ రాట్లేదు, నాకు బిజినెస్ అవ్వట్లేదు, నా అప్‌లైనర్ బీకారు, నా అప్‌లైనర్ సపోర్ట్ అప్‌లైనర్ అన్నటోడు నీకు అవకాశం ఇచ్చాడు అంతే, అంతవరకు మాత్రమే. నీకే చేసేటోడైతే అతనే నిలబెట్టుకోవచ్చు కదా! అతనికే చెక్ రప్పించుకోవచ్చు కదా! సో, నీ మైండ్‌సెట్ ఎక్కడుంది? బిజినెస్ మైండ్‌సెట్‌తో నువ్వు ఆలోచిస్తున్నావా? జాబ్ మైండ్‌సెట్‌తో ఆలోచిస్తున్నావా? మైండ్‌సెట్‌ని చేంజ్ జేసుకోవాలి. నువ్వు బిజినెస్ మైండ్‌సెట్‌లో ఉంటే నెలకి 18,00,000 సంపాదించే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గూడా మీరందరికి నేను చెప్పేది ఏంది అనంటే, మీకు నెలకు 30,000, 40,000 సంపాదిస్తున్నావా? ఇక్కడ రూ. 1,00,000 సంపాదించే అవకాశం ఉంది. అది నీకు రూ. 1,00,000 కావాలనుకుంటే ఈ బిజినెస్‌లోకి రా. ఇట్లా బయటోళ్ళకి నువ్వు ఫ్రెండ్స్‌కి ఏమని జెప్తున్నావు? లక్షలొస్తున్నాయి, కార్‌లొస్తున్నాయి అని జెప్తున్నావా? నీ సాలరీ ఎంతరా? దాంతో పాటు ఎక్స్‌ట్రా ఇంత ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు అని జెప్తున్నావా? నీ మైండ్‌సెట్ ఏం జెప్తుంది బయట? మైండ్‌లో ఏం ఆలోచిస్తున్నావు? జాబ్ గురించి ఆలోచిస్తున్నావా? బిజినెస్ కోసం ఆలోచిస్తున్నావా? జాబ్ అనేది జేఓబీ అంటే జాయిన్ ఇన్ అదర్ బిజినెస్. వేరే వాళ్ళ కలల కోసం వాడి దగ్గర పని జేస్తున్నావు. బిజినెస్ అనేది నీ కోసం, నువ్వు ఫ్యామిలీ కోసం, నీ కెరియర్ కోసం జేసుకుంటున్నావు. బిజినెస్ అనేది మోర్ దెన్ ఇన్‌కమ్. ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు. జాబ్ అనేది ఏంది అనంటే ఒక లిమిటెడ్ అమౌంట్ ఇస్తాడు. ఆ లిమిటెడ్ అమౌంట్‌లోనే నీ పిల్లలకి ఏం గావాలంటే అది నువ్వు చేయలేవు. నీకేం గావాలంటే అది కొనుక్కోలేవు. ఏది గావాలంటే అది చేయలేవు. లిమిటెడ్‌గానే ఉంటది. జీవితం గూడా లిమిటెడ్‌గానే ఉంటది. మరి లిమిటెడ్‌గా నీ జీవితం ఉన్నప్పుడు, నీ ఆలోచన విధానం మారినప్పుడు, బిజినెస్ మైండ్‌సెట్‌కెళ్ళినప్పుడు, బిజినెస్ మైండ్‌సెట్‌లో వచ్చిన కష్టాలన్నీ, అడల్స్‌నన్నీ నిలబడి, నేర్చుకొని, అన్నిటిని ఎదిరిస్తే ఒక సడెన్ ఒక 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ తర్వాత నువ్వు గూడా 4%లోకి అచీవ్‌మెంట్ అయితావు. ఈ రోజు నువ్వు నిర్ణయం తీసుకున్న వెంటనే జీవితం మారదు. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఖచ్చితంగా కష్టపడాలి. పుట్టిన వెంటనే మనం నడుస్తామా?
ఒక 1 ఇయర్ అయిన తర్వాత 1.5 ఇయర్ అయిన తర్వాత ప్రాపర్‌గా నడుస్తాం. ఒక 3 ఇయర్స్ వచ్చిన తర్వాత ఇంకెవరు స్టాండ్ తీసుకోకుండా నీ అంతట నువ్వు నడుస్తావు. దాని తర్వాత సైకిలు, దాని తర్వాత బైక్, దాని తర్వాత కారు. పుట్టగానే ఎవరు కార్ డ్రైవింగ్ చేయరు కదా! సో, నెట్వర్క్ మార్కెటింగ్‌లో కూడా నువ్వు జాయిన్ అయిన వెంటనే నీకు లక్షల రూపాయలు రావు. నేర్చుకోవాలి. దానికంటూ ఒక ప్రాపర్ మేనేజ్‌మెంట్ ఉంటది. దానికంటూ ప్రాపర్ స్కిల్స్ ఉంటాయి. దానికంటూ ప్రాపర్‌గా నీ మైండ్ సెట్‌ని ఫస్ట్ నువ్వు అలవాటు చేసుకోవాలి. ఏంటి ఆ మైండ్ సెట్ అంటే, దయచేసి వెస్టీజ్‌లోకి 20,000కి, 30,000కి, 40,000కి, 50,000కి, రూ. 1,00,000కి కూడా ఎవరు దయచేసి వెస్టీజ్‌లోకి రావద్దు. రూ. 1,00,000 బయట సంపాదించొచ్చు. నేను సంపాదించిన. నువ్వు గూడా సంపాదించొచ్చు. వెస్టీజ్‌లో నువ్వేం గావాలంటే అది సంపాదించుకోవచ్చు. ఈ భూమి మీద వెస్టీజ్‌లోనే కాదు నేను చెప్పేది. భూమి మీద వాటర్ ఎంత కావాలో అంత సంపాదించుకోవచ్చు. నీకు గాలి ఎంత కావాలో అంత గాలి సంపాదించుకోవచ్చు. భూమి ఎంత కావాలో అంత కొనుక్కోవచ్చు. అన్నీ ఫ్రీగా కొనుక్కోవచ్చు నువ్విక్కడ. అది కష్టపడి. నువ్వు కష్టపడి నీకేది కావాలో అది సంపాదించుకోవచ్చు. బట్ నీ మైండ్ ఎక్కడుందంటే జాబ్. మరి జాబ్‌లో గాలి కొనగలవా? నీళ్ళు కొనగలవా? భూమి కొనగలవా? అయితాయి అవన్నీని. చేంజ్ చేయండి. ఫస్ట్ చేంజ్ యువర్ మైండ్ సెట్. నీకేం కావాలంటే అది సంపాదించుకోవచ్చు భూమి మీద. ఓన్లీ వెస్టీజ్‌లోనే కాదు. నేను బయట రూ. 1,00,000 కూడా సంపాదించాను. మరి వెస్టీజ్‌లోకి ఎందుకు రావాలి సార్ అనుకుంటే, 3 తరాలు నీ జీవితం. నీ 3 తరాలు నీ రాబోయే 3 తరాలు ఏదైతే ఉందో అది మారాలనుకుంటే వెస్టీజ్‌లోకి రా. నువ్వు ఒక సెలబ్రిటీ అవ్వాలనుకుంటే వెస్టీజ్‌లోకి రా. వెస్టీజ్‌లోకి 5,00,000 నుంచి 10,00,000 పైబడి ఇన్‌కమ్ సంపాదించుకోవాలనుకుంటే వెస్టీజ్‌లోకి రా. రూ. 1,00,000 కూడా నథింగ్ ఈరోజు. 6 నెలలకే రూ. 1,00,000 కొట్టిండు పాండు సార్. సంవత్సరానికి రూ. 1,00,000 కొట్టినోళ్ళున్నారు. 2,00,000 సంవత్సరానికి కొట్టినోళ్ళున్నారు. ఇప్పుడు 1,00,000కి సంబంధమే లేదు. ఎందుకు అనంటే 1940లో రూ. 60 ఉంటే సరిపోయేది. 1940లో రూ. 10 ఉంటే సరిపోయేది. 1960లో రూ. 100 ఉంటే సరిపోయేది. 1980లో రూ. 1,000 ఉంటే సరిపోయేది. 2000 ఇయర్‌లో 10,000 ఉంటే సరిపోయేది. 2025 ఇప్పుడు నీ ఇన్‌కమ్ ఎంతుండాలంటే పర్ మంత్ రూ. 1,00,000 ఉండాలి. మరి 2040 వచ్చేసరికి పర్ మంత్ నీ ఇన్‌కమ్ 10,00,000 ఉండాలి. నీ ఇన్‌కమ్ ఇప్పుడు ఎంతుంది? రూ. 1,00,000 నథింగ్ ఇప్పుడు. వెస్టీజ్‌లో నువ్వు రావాలంటే నెలకి 5,00,000 నుంచి 10,00,000 సంపాదించుకుంటానంటే మాత్రమే వెస్టీజ్‌లోకి రండి. ఏ 5,000, 10,000, 50,000, రూ. 1,00,000 తీసుకుందామనుకుంటే వెస్టీజ్‌లోకి రావద్దు. అవి సరిపోవు కూడా సరిపోవు. బయట కూడా సంపాదించుకోవచ్చు అవన్నీ గూడా. సో, నీ మైండ్ సెట్ ఎక్కడుంది? జాబ్ కోసం ఆలోచిస్తున్నావా? బిజినెస్ కోసం ఆలోచిస్తున్నావా? ఒకవేళ జాబ్ చేస్తున్నావు అనంటే, ఈ రోజు నుంచి చిన్న చిన్నగా నీ జీవితాన్ని, నీ మైండ్ సెట్‌ని మార్చుకుంటే, ఆటోమేటిక్‌గా నీ జీవితం గూడా రానున్న రోజుల్లో ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల్లో నీ జీవితం మారుతది. సో, మరి జీవితం మారాలి. అంటే మనము ప్రతి ఒక్కరు గూడా ధనవంతుడు అవ్వాలంటే చాలా ఇష్టం. ఒక లగ్జరీ కార్ కొనుక్కోవాలంటే కూడా ఇష్టం. లగ్జరీ ఇంట్లో ఉండడం అంటే చాలా ఇష్టం. బ్యాంక్ బ్యాలెన్స్ డబ్బులు దండుగా ఉండాలంటే కూడా చాలా ఇష్టం. మరి ఇవన్నీ ఉండాలనుకుంటున్నావు కదా! మరి అన్నిటికి తగ్గట్టు నీ మైండ్ సెట్ ఉందా? ఈ అన్నిట్లికి తగ్గట్టు నీ మైండ్ సెట్ ఉందా? కార్ కొనుక్కోవాలనుకున్నావు. ఎట్లాంటి కార్ కొనుక్కోవాలి డిసైడ్ అయినావా? దాని కలర్ గాని, దాని డేట్ గాని, దాని టైం ఈరోజు నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా సార్. మ్యారేజ్ చేసుకోవాలనుకోని ఫిక్స్ అవ్వాల్సింది నేనా? ఊరోళ్ళందరికినా? నేను ఫిక్స్ అవ్వాలి. మ్యారేజ్ జేసుకోవాలని. ఆ ఫోటో పట్టుకొని నేను ఫిక్స్ అయ్యి నేను డిసైడ్ జేసుకోవాలి. ఊరోళ్ళందరూ పట్టుకెళ్ళి చెప్తే ఏమంటారు? ఒక్కొక్కడు ఒక్కొక్క మాట మాట్లాడతాడు. మరి బీఎండబ్ల్యూ కార్ కొనుక్కోవాలని నేను డ్రీమ్ పెట్టుకున్నా. నేను గోల్ పెట్టుకున్నా. అది నేను నా ఫ్రెండ్స్‌కి జెప్పిన. ముందున్న కారు మార్చరా అన్నారు నన్ను. ముందున్న కారు మార్చరా అన్నారు. ఆడికి కార్లు కూడా లేదు ఆడికి ఇంట్ల. ఆడింట్లో కరెంట్ బిల్ కట్టడానికి లేదు ఆనికి. నీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే వాడికి స్తోమత లేదు అయినా సరే నిన్ను కామెంట్ జేస్తాడు. డిసైడ్ అవ్వాల్సింది నువ్వు. ఇల్లు కొనుక్కోవాల్సింది నువ్వు. బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవాల్సింది నువ్వు. మరి నీ ఆలోచన విధానం ఎలా ఉంది? వాడెవడో ఏదో అన్నాడని వీడెవడో పక్కనోడు నీకు కారు రాదు, నీకు ఇల్లు రాదు అంటే వాడి మీద నీ మైండ్ సెట్‌ని పెడుతున్నావా? వాడి మీద నీ జీవితాన్ని నువ్వు పెట్టుకుంటున్నావా? నీవు డ్రీమ్ అంటే ఎవరిది? ఇది నీది. ఇల్లు కొనాలన్నా, కారు కొనుక్కోవాలన్నా, ఏం జేయాలన్నా ఫస్ట్ మారాల్సింది నువ్వు. డిసైడ్ అవ్వాల్సింది నువ్వు. డేట్ పెట్టుకోవాల్సింది నువ్వు. మ్యారేజ్ జేసుకోవాలనుకునేది నువ్వు. డేటు, టైము, వెన్యూ ఎప్పుడు, ఎక్కడ, ఎలా పెట్టుకోవాల్సింది నువ్వు. వాడెవడి కోసమో, మీ అప్‌లైనర్ కోసమో, మీ డౌన్‌లైన్ కోసమో పెట్టుకోకు. నీ కోసం నువ్వు పెట్టుకో. దానికంటే ఒక సడెన్ టైమ్ పెట్టుకో. దానికంటే ఒక డే టు టైమ్ ఫిక్స్ చేసుకొని మైండ్ సెట్‌ని మార్చుకో. లేదు అనంటే ఏమి రావు. జస్ట్ డ్రీమ్ అంటే ఏందనంటే, నాకు కారు కొనుక్కోవాలి, ఇల్లు కలలు కంటా ఉండిపోతావు అంతే. దానికంటే ఒక డే టు టైము యాక్షన్ తీసుకోకపోతే జీవితం అనేది మారదు. సో, ఇవన్నీ కావాలంటే నువ్వేం చేయాలి ఫస్టు అనంటే, వాట్ షుడ్ బి డన్ టు ఫుల్‌ఫిల్ యువర్ డ్రీమ్స్. నీ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవ్వాలంటే నువ్వేం చేయాలంటే ఫస్ట్ ప్లానింగ్ తీసుకో. ప్రాపర్‌గా ప్లానింగ్ పెట్టుకో. నేను బీఎండబ్ల్యూ కార్ కొనాలనుకుంటున్నా. బీఎండబ్ల్యూ కార్ కొనాలంటే డైరెక్ట్ బీఎండబ్ల్యూ కార్ కొంటామా? ఇప్పుడు మన పాండు సార్‌ని తీసుకోండి. ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. పాండు సార్‌ని గాని, మన ఎంఎస్ సార్ గారిని తీసుకుంటే నార్మల్‌గా ఫస్ట్ చిన్న కారు కొనుక్కున్నారు. ఆ చిన్న కారు కొన్న తర్వాత ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ కారు కొనడానికి చూస్తున్నారు.
అట్లా ప్రాపర్గా ప్లానింగ్ అనేది ఒకటి పెట్టుకోవాలి. డైరెక్ట్ బిఎండబ్ల్యూ కార్ కొందామంటే అవ్వదు అది. దానికంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ కావాలి. ఫస్ట్ మనకు కావాల్సింది బిజినెస్కి ఒక చిన్న కార్ కావాలి. దాని తర్వాత ఇల్లు సంపాదించుకున్నాం. ఇల్లు ఎందుకు అని అంటే నువ్వు ఫస్ట్ బిఎండబ్ల్యూ కార్ కొనాలంటే దానికి ఒక షటర్ కావాలి కదా. సో దానికోసం ఫస్ట్ ఇల్లు కొన్న తర్వాత అప్పుడు నువ్వు బిఎండబ్ల్యూ కార్ కొనుక్కుంటే దానికంటే ఒక వాల్యూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే యాక్షన్ ప్లానింగ్. ఫస్ట్ ప్లానింగ్ తీసుకో, దాని తర్వాత యాక్షన్ తీసుకో. ప్లానింగ్ ఏంటి అని అంటే ఇక్కడ నుంచి నేను హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలని డిసైడ్ అయినా. ఎట్లా వెళ్తావు? బోల్డ్ మార్గాలు ఉన్నాయి. ఎప్పుడు వెళ్తావు, ఎలా వెళ్తావు, మళ్ళీ ఎప్పుడు రిటర్న్ వస్తావు, వెళ్ళాలని డిసైడ్ అయ్యావు. బట్ ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు రావాలి, ఎక్కడ దిగాలి, ప్రాపర్ ప్లానింగ్ చేసుకునే కదా వెళ్తావు. ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఎక్కువ సార్, బస్సు ఎక్కి కూర్చున్నావు. ఆడు వచ్చి నేను కండక్టర్ అడుగుతున్నాడు టికెట్ ఎక్కడికి బాబు ఎక్కడికి బాబు అని. ఆడితే నువ్వేం సమాధానం చెప్పట్లే. ఏం చేస్తాడు? చూసి చూసి బస్సు దింపుతాడు. నువ్వు వెస్టీజ్లో జాయిన్ అయినావు, వచ్చినావు, ఇంకా సంవత్సరం అవుతుంది, ఇంకా చెక్ రాలే, బిజినెస్ లేదు, మీటింగులు లేవు, ట్రైనింగ్లు లేవు, టీం లేదు, ఏమీ లేవు. ఉంచుతారా నిన్ను వెస్టీజ్లో? నీ టీం నిన్ను చూసి ఏమంటది? కామెంట్ చేస్తుంది. ఇట్లాగా జీవితాన్ని కామెంట్ చేసుకునే విధానంగా ఉండకండి. ఈ రోజే నువ్వు యాక్షన్ తీసుకో. ఈ రోజే నువ్వు బిజినెస్ ప్లానింగ్ స్టార్ట్ చెయ్యి. ఎన్ని రోజులు నీ అప్లైనర్ వెనకాల తిరుగుతావు? ఎన్ని రోజులు నీ అప్లైనర్ నీ వెనకాల తిరుగుతాడు? ఎన్ని రోజులు నీకే లేపుతాడు? తను ఎప్పుడు లేపుకుంటాడు? సో ప్రాపర్ ప్లానింగ్ ఇంపార్టెంట్, యాక్షన్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్ మైండ్ సెట్? రిచ్ మైండ్ సెట్ కి పూర్ మైండ్ సెట్ కి రీజన్ ఏంటి అని అంటే వెన్ చేంజ్ యువర్ మైండ్ సెట్ దెన్ యువర్ లైఫ్ విల్ బి సెట్. రిచ్ మైండ్ సెట్ నుంచి నువ్వు పూర్ మైండ్ సెట్ నుంచి నువ్వు రిచ్ మైండ్ సెట్ లోకి వస్తే నీ జీవితం అనేది అద్భుతంగా ఉంటది. నేను ఇంకా ఇలాగే ఉంటాను, నేను ఇలాగే ఉంటాను, నేను మారను అనుకుంటే నీ జీవితం పూర్ మైండ్ సెట్ లోనే ఉంటది. మరి పూర్ మైండ్ సెట్ కి రిచ్ మైండ్స్ కి డిఫరెన్స్ ఏంటి అని అంటే దాని ముందు చెప్పే ముందు ఒక చిన్న రియల్ స్టోరీ అనేది ఒకటి చెప్తాను. రాజేష్, సంజయ్, ఈ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. రాజేష్ అనే వ్యక్తికి వాళ్ళ నాన్న ఒక బిజినెస్ మ్యాన్, ఒక ఆస్తిపరుడు. సో సంజయ్ అన్నాడు ఒక నిరుపేద కుటుంబం. సో సంజయ్, రాజేష్ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అన్నమాట. సో రాజేష్ కి వాళ్ళ నాన్నగారు హెల్త్ ఇష్యూస్ వచ్చి రావడం వల్ల చనిపోయారు వాళ్ళ నాన్నగారు రాజేష్ కి. సో సంజయ్ అనే వాళ్ళ అమ్మగారు నాన్నగారు చిన్నప్పటి నుంచి లేరు. ఆడికి చిన్న పురుగుడుసు చదువుకుంటూ కష్టపడి చిన్న బిజినెస్ స్టార్ట్అప్ చేసుకున్నాడు. అంటే స్టార్ట్అప్ లో ఉన్నాడు. రాజేష్ కి ఆల్రెడీ బిజినెస్ వాళ్ళ నాన్నగారు సూపర్ మార్కెట్ బిజినెస్ వాళ్ళ నాన్నగారిది. సో వాళ్ళ నాన్నగారు చనిపోతూ ఒక బ్యూటిఫుల్ హౌస్ ఒకటి ఇచ్చారు. తనకంటూ ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేసి ఇచ్చారనమాట. సో రాజేష్ బిజినెస్ చేసుకుంటున్నాడు, సంజయ్ ఏమో చిన్న స్టార్ట్అప్ బిజినెస్ చేసుకున్నాడు. సో రాజేష్, సంజయ్ ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. సో రాజేష్ వచ్చేసి ఏంది అని అంటే ఒక సూపర్ మార్కెట్, ఒక బ్యూటిఫుల్ హౌస్, ఈ రెండు ఉన్నాయి మనోడికి. సో బిజినెస్ రన్ అవుతుంది, బాగానే ఉంది. సో అయితే మన సంజయ్ ఎవడైతే ఉన్నాడో ఈ సంజయ్ పూర్ అనమాట. బాగా రిచ్ ఏం కాదు మనోడు, పూరు. అయితే తిన్న స్టార్ట్అప్ బిజినెస్ లో ఉన్నాడు. చిన్న బిజినెస్, ప్రొడక్ట్స్ బిజినెస్ ఏదో స్టార్ట్అప్ చేశాడు. అయితే తినకి బిజినెస్ కోసం చిన్న కారు తీసుకున్నాడు. ఈ సంజయ్ అన్న వ్యక్తి ఆ బిజినెస్ కి అవ్వట్లేదు, ప్రొడక్ట్స్ లేట్ అవుతున్నాయని చెప్పి బిజినెస్ పర్పస్ మీద చిన్న కారు తీసుకున్నాడు. సంజయ్ చిన్న కారు తీసుకుని ఏం చేశాడంటే ఆ రాజేష్ అనే వ్యక్తి ఆ స్టోర్ ఎదురుగుంటా డైలీ కార్ మీద తిరుగుతున్నాడు మనోడు. సో తిరుగుతా ఉంటే ఇదిగో చూడండి, రాజేష్ షాప్ ఎదురుగుంటా సంజయ్ అనేటోడు రోజు కార్ వేసుకొని తన బిజినెస్ పర్పస్ మీద తను వెళ్తున్నాడు. అయితే రాజేష్ చూసి ఏం చేశాడంటే ఈయన కొడుకు, వీడికి ఇల్లు లేదు, వాళ్ళ అమ్మ నాన్న లేరు, ఏం లేరు, వీడు ఇంత ఫోజ్ కొడుతున్నాడు చిన్న ఆల్టో కారు కొనుక్కొని అని చెప్పి మనోడు రాజేష్ ఏం చేశాడంటే హేతులకి వెళ్తారన్నమాట. కొంతమంది ఉంటారు చూడండి, హేతులకి వెళ్తారన్నమాట. హెచ్చులకి వెళ్ళి మనోడు ఏం చేశాడంటే 12 లక్షలు పెట్టి కారు కొన్నాడు. 2 లక్షలు డౌన్ పేమెంట్ చేశాడు. సో మిగతా ఈఎంఐ పెట్టుకున్నాడు. సో సంజయ్ అన్నట్టుడు ఏం చేస్తున్నాడంటే బిజినెస్ పర్పస్ మీద తీసుకున్నాడు. రాజేష్ ఏం చేశాడంటే వాడి మీద కసితో తీసుకున్నాడు వీడు. సో వాడి మీద కసితో తీసుకుని ఏం చేశాడంటే ఊరంతా తిరుగుతున్నాడు అనమాట. నేను కారు కొన్నాను అని చెప్పి మనోడు ఫుల్ ఎంటర్టైన్మెంట్, మొత్తం పబ్బులు బార్లు ఇంక మొత్తం ఎంటర్టైన్మెంట్ లో మాత్రమే ఉన్నాడు. సో మనోడు ఏం చేస్తున్నాడంటే సంజయ్ అన్నట్టుడు కష్టపడుతున్నాడు పాపం. సో రాజేష్ అన్నట్టుడు బిజినెస్ లాస్ అయిపోయాడు. ఎందుకనంటే మొత్తం వదిలేసి ఇంకా ఎంటర్టైన్మెంట్లు, పార్కులు, బిజినెస్లు అన్ని పక్కన పెట్టేసి మొత్తం ఎంటర్టైన్మెంట్ మూడ్లోకి వెళ్ళిపోయాడు మనోడు. సంజయ్ కష్టపడతా ఉన్నాడు పాపం చిన్నగా. ఎందుకు అనంటే వీళ్ళ నాన్నగారు సంపాదించి మొత్తం ఇచ్చాడు, వీడు సంపాదించింది కాదు ఇది. సో వాళ్ళ నాన్నగారు సంపాదించిన తర్వాత ఏమైంది అనంటే సో బిజినెస్ పక్కన పెట్టేసి మనోడు ఎంజాయ్మెంట్ చేయడం వల్ల కార్కి ఈఎంఐ కట్టలేకపోయాడు. కొన్ని రోజులు ఈఎంఐ కట్టాడు. సో కార్ ఈఎంఐ కట్టలేకపోయాడు. బిజినెస్ రన్ చేస్తే కదా డబ్బులు వచ్చేది. సో బిజినెస్ రన్ చేయకుండా మూసేయడం వల్ల ఇన్కమ్ లేదు, కార్ ఈఎంఐ కట్టలేకపోయాడు. సో తర్వాత ఏం చేశాడంటే కార్ అమ్మేశాడు అనమాట.
ఎందుకు అమ్మేశాడు అని అంటే ఎంటర్టైన్మెంట్ మూడ్లోకి వెళ్ళిపోయాడు. బిజినెస్ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ ఏంది అని అంటే ఎంటర్టైన్మెంట్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. మనోడు ఏం చేశాడంటే ఎంటర్టైన్మెంట్ మూడ్లోకి వెళ్ళిపోయాడు. సంజయ్ అనేటోడు ఏం చేస్తున్నాడు పాపం, హార్డ్ వర్క్ చేసుకుంటా ఉన్నాడు. సో మీ అందరికీ చిన్న సజెషన్ ఏంది అని అంటే రిచ్ మైండ్ సెట్ పూర్ మైండ్ సెట్ అని ఒక బుక్ ఉంటుంది. ఎవరికైనా నేను మారాలి, నా మైండ్ సెట్ మారాలి, నా తరాలు మారాలి, నా జీవితం మారాలి అనుకుంటే ఐ హ్యావ్ వన్ సజెషన్ ఫర్ యూ. మీ అందరి కోసం ఇది ఒక చిన్న సజెషన్. ఇది నేను చదివాను, సో మీరు కూడా చదివితే బాగుంటుంది అని చెప్పి మీకు నేను సజెషన్ చేస్తున్నాను. సో సంజయ్ మైండ్ సెట్ ఏంటి అని అంటే రిచ్ మైండ్ సెట్. రాజేష్ మైండ్ సెట్ ఏంటంటే పూర్ మైండ్ సెట్. సంజయ్ అనేటోడు ఏం చేశాడంటే సేవింగ్స్ చేశాడు. వచ్చిన డబ్బుల ఆదాయాన్ని ఒక దగ్గర కూడబెట్టుకున్నాడు. సేవింగ్స్ చేసుకొని దాన్ని సేవింగ్ డబ్బుల్ని ఏం చేశాడంటే ఒక ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఒక బిజినెస్ పర్పస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఇన్వెస్ట్మెంట్లో నుంచి వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులతోటి మనోడు ఎంజాయ్మెంట్ చేయడం వల్ల సంజయ్ అనేటోడు రిచ్ మైండ్ సెట్లోకి వెళ్ళాడు. మరి పూర్ మైండ్ సెట్ మనోడు ఏం చేశాడు అని అంటే మొత్తం ఈఎంఐలుగా ఉన్నాడు. మొత్తం ఈఎంఐ, కారు ఈఎంఐ, ఫ్రిడ్జ్ ఈఎంఐ, ఏసీ ఈఎంఐ, ఇంట్లో మొత్తం జీరో డౌన్ పేమెంట్ అన్ని కూడా ఈఎంఐలో తీసుకున్నాడు మన రాజేష్ అనేటోడు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కొంతమంది శాలరీ 15,000 ఉంటుంది. బట్ వీళ్ళు పెట్టుబడి ఏంది అని అంటే ఫోన్ వచ్చేసి 50,000 ఉంటుంది. ఫోన్ ఎలా వచ్చింది సార్ ఈ ఫోన్ 50,000 ఫోన్ వీళ్ళకి అని అంటే జీరో డౌన్ పేమెంట్. క్రెడిట్ కార్డులో జీరో డౌన్ పేమెంట్ ఏమో ఉంటాయి, ఈఎంఐ తీసుకుంటాడు. శాలరీ బేస్డ్ ఉన్నవాడు ప్రతి ఒక్కరికి ఈఎంఐ. నా బతుకు నేను బతికిన ఇవన్నీ నేను అనుభవించినా కాబట్టి మీకు నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నా, నేను ఎవరి గురించో చెప్పట్లేదు. సో నెక్స్ట్ కొంతమంది శాలరీ 15,000 ఉంటుంది కదా, వీడు ప్యాంట్ 8,000 ఉంటుంది, జాకెట్ 4,000 ఉంటుంది, ఆ షూ వచ్చేసి 10,000 ఉంటుంది. బ్రాండెడ్ షూ అనమాట, మొత్తం బ్రాండెడే, ఇన్నర్ కూడా బ్రాండెడే ఉంటుంది. ఇది కొంతమంది బ్రాండెడ్ అని తిరుగుతారు. జీవితం అంతా కూడా ఈఎంఐలో ఉంటాయి. బ్రాండెడ్ ఎందుకు వేసుకోండి మనశ్శాంతి లేనప్పుడు. సో పూర్ మైండ్ సెట్ జీవితం ఏంది అని అంటే జాబ్ చేస్తాడు, జీవితం అంతా ఈఎంఐలో ఉంటాయి. ఏ రోజు కూడా ఒక రూపాయి ఉండదు. 10వ తారీఖున టింగ్ అని పడుతుంది, 11వ తారీఖు సాయంత్రానికి అయిపోతాయి, మళ్ళీ 15వ తారీఖున ఎవడొకరిని అడుక్కుంటూ మొదలు పెట్టాలి. ఇది నా జీవితం, నేను చూసినది అతి దగ్గరగా నుంచి చూసిన నేను. సో జాబ్లో జీవితం లేదు. సో రిచ్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్. సో రిచ్ మైండ్ సెట్ ఏం చేస్తాడంటే అసెట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, నాట్ లయబిలిటీ. లయబిలిటీ అంటే ఏంటి, అసెట్స్ అంటే ఏంటి అని అంటే నువ్వు ఏదైనా ఒక ప్రాపర్ మీద, ఏదైనా ఒక ప్రోడక్ట్ మీదో లేదంటే ఏదైనా వస్తువు మీదో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసావు. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసింది నీకు ప్రాఫిట్గా మళ్ళీ రిటర్న్ అమౌంట్ అనేది వస్తుందా, అది చాలా ఇంపార్టెంట్. సో నువ్వు ఇప్పుడు ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే నీకు తిరిగి మళ్ళీ నువ్వు పెట్టుబడి పెడితే దానికి తిరిగి మళ్ళీ రోజుకి ₹1, ₹10, 10 పైసలు పెరుగుతుంది. అది నీకు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు. సో నువ్వు దాని నుంచి వచ్చిన డబ్బులతో రేపు అన్ననాడు నువ్వు ఎంజాయ్ చేయొచ్చు. ఈరోజు నువ్వు సినిమాకి వెళ్ళావు, ఖర్చు అయిపోతాయి. కారు కొన్నావు, ఖర్చు అయిపోతాయి. ఒక ఇల్లు కొన్నావు, ఇల్లు మీద కూడా ఖర్చు అయిపోతాయి. ఎందుకు అని అంటే నువ్వు లయబిలిటీ అనేది ఏంది అని అంటే ఖర్చు అయిపోతాయి. అక్కడ నీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ డబ్బులు అయినా ఖర్చు అవుతాయి అని రిటర్న్ రావు. అసెట్స్ అనేది ఏంది అని అంటే ఒక ల్యాండ్. అసెట్స్ అంటే ఏందని చూపిస్తాను చూడండి. పూర్ మైండ్ సెట్ అండ్ రిచ్ మైండ్ సెట్. పూర్ మైండ్ సెట్ ఏం చేస్తారంటే 24 ఇంటి దగ్గర కూర్చొని ఫోన్లు చూసుకుంటా ఉంటారు, డ్రెస్సుల మీద ఇన్వెస్ట్మెంట్ పెడతారు. మరి రిచ్ మైండ్ సెట్ ఏం చేస్తాడంటే బుక్స్ చదువుతాడు, నాలెడ్జ్ని గెయిన్ చేస్తాడు. బుక్స్ చదువుకొని నేను ఎట్లా మైండ్ సెట్ని మార్చుకోవాలి, నేను 1,00,000 సంపాదించాలంటే నాలో లక్షణాలు రావాలంటే ఆ లక్షణాలు ఎందులో ఉన్నాయి, బుక్లో ఉంటాయి. ఫోన్లో ఉంటాయా, డ్రెస్లో ఉంటాయా? సో బుక్లో ఉంటాయి. బుక్స్ చదువుకుంటాం, ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. మరి నువ్వు దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు? 24 గంటలు ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నావా? డబ్బులు ఏమైనా ఉంటే పోయి బట్టలు కొనుక్కుంటున్నావా? లేదంటే మంచి బుక్ కొనుక్కొని దాంట్లో నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని స్కిల్స్ నేర్చుకొని ఆ స్కిల్ వేరే వాళ్ళ మీద ఉపయోగించి వాళ్ళతో నువ్వు బిజినెస్ చేస్తున్నావా? ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావా, లేకపోతే ఫోన్స్, డ్రెస్సులు వీటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావా? నీ మైండ్ సెట్ పూర్గా ఉందా, రిచ్గా ఉందా, ఒకసారి ఆలోచించుకో. సో మై గ్రేట్ లీడర్, మై మెంటర్ మిస్టర్ సైదుల్ సారు. సో సైదుల్ సార్ ఈరోజు ఈ టీంలో అందరికన్నా ముందుకు వెళ్ళడానికి రీజన్ ఏంటి అని అంటే సారు టైము చాలా వాల్యూ ఇస్తారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకొని తను ఎదుటి వాళ్ళకి నేర్పిస్తాడు. నువ్వేం చేస్తున్నావు? ఎదుటి వాళ్ళు ఎవరన్నా నేర్పిస్తాడా? ఎవరన్నా ఏదైనా చెప్తే విందామని ఉంటున్నావా, లేకపోతే నువ్వే నేర్చుకుంటున్నావా, ముందుగానే నేర్చుకొని ప్రెజెంటేషన్ ఇస్తున్నావా? సో ఈ రోజు నేను ఎలా ఉండడానికి కారణం ఏంటి అని అంటే నాకు ఈ సబ్జెక్టులు ఇవ్వడం తెలీదు, పీపీటీలు తయారు చేయడం తెలీదు, నాకేం తెలీదు. నేను ఒక యూట్యూబర్ని, ఒక ఇంటర్వ్యూస్ లేకపోతే ఏదైనా వీడియోస్ చేసుకొని యూట్యూబ్లో ఎడిటింగ్ చేసుకొని పెట్టుకుంటా, అంతవరకు మాత్రమే తప్ప నాకేం తెలీదు. నన్ను ఒక రోజు సైదుల్ సార్ మీరు పీపీటీ చేయాలి, మీరు ప్రెజెంటేషన్ చేయాలి బూట్ క్యాంపులో అంటే ఒకరోజు ప్రిపేర్ అయ్యి ప్రెజెంటేషన్ చేసిన జూమ్ మీటింగ్లో ఫస్ట్.
ఆ రోజు చాలా బాగుందని చెప్పి జూమ్ మీటింగ్ లో చెప్పించారు. ఆ స్టోర్ మన బూట్ క్యాంప్ లో చెప్పించారు. ఎంఎస్ఆర్ సార్ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. సో ఇట్లా చాలా మంది మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్ చాలా బాగుంది సార్ ఆ కాన్సెప్ట్ అనేది. అట్లా అక్కడి నుంచి నేను సబ్జెక్ట్ నాలో తెలియని కొత్త విషయాన్ని నాకు తెలియపరిచి నన్ను ఈ రోజు ఇంత పెద్ద మనిషిని చేసినందుకు ఈ రోజు మీతో నాకు జూమ్ మీటింగ్ అడిగిపించేంత రేంజ్ తీసుకొచ్చిన మన గ్రేట్ లీడర్. అంటే ఏంటి అని అంటే, నువ్వు ఎదుటి వాళ్ళలో ఉన్న ఆ వాళ్ళకి తెలియని బలాన్ని నువ్వు బయటికి తీసి ఏ రోజైతే నువ్వు నిరూపించుకుంటావో ఆ రోజు నువ్వు సక్సెస్ అవుతావు. మరి నీ టైం ఎక్కడ పెడుతున్నావు? ఇంటి దగ్గర టైం, ఫ్రెండ్స్ తోటి పార్టీలు ఎంజాయ్మెంట్ లో పెడుతున్నావా? నీ మీద నువ్వు టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నావా? ఎక్కడో ఆంధ్ర తెలంగాణ, ఆంధ్ర తెలియని వ్యక్తి ఆంధ్రాకి పిలిపించుకొని అక్కడ మన టెస్ట్ మనీస్ ఇప్పించుకొని బిజినెస్ ప్లానింగ్ చెప్పించుకొని అక్కడ అప్రిషియేట్ చేస్తున్నారు. సో ఇంకో లీడర్ ఉన్నారు మన అందరికి కూడా, గురువు గారు. మన గురువు గారు వచ్చేసి సార్ కూడా, సార్ మీద సార్ ఇన్వెస్ట్మెంట్, టైం ఇన్వెస్ట్మెంట్, మీటింగ్ ఎప్పుడు చూడండి మీరు వాళ్ళకి మీటింగ్ లోనే ఉంటారు. నువ్వు నేను ఎక్కడ ఉంటాం? వాళ్ళు ఈరోజు సక్సెస్ అవ్వడం కారణం ఏంటి అంటే 18 లక్షలు వచ్చినా సరే సరే ఇంకా రెస్ట్ తీసుకోకుండా వాళ్ళు ఇంకా కష్టపడతా ఉన్నారు. మరి నువ్వు నేను ఎక్కడ ఉన్నాము అని అంటే ఇంకా మన మైండ్ సెట్ ఎక్కడో ఉంది చూడండి ఒకసారి. నీ మీద నువ్వు ఎప్పుడైతే టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తావో, నీ మీద నువ్వు ఎప్పుడైతే నువ్వు టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఆ రోజు నీకు తెలియకుండా టైం వాల్యూ అనేది పెరుగుతుంది. సో కొంతమంది ఏం చేస్తారంటే, పూర్ మైండ్ సెట్ వాళ్ళు ఏం చేస్తారంటే టీవీ రిలాక్స్ అవుతారు, న్యూస్ చూస్తారు. కొంతమంది ఉంటారు ఎపిసోడ్స్ మీద ఎపిసోడ్ చూస్తారు, ఆల్రెడీ అయిపోయిన హైలైట్స్ కూడా చూసుకుంటూ కూర్చుంటారు. క్రికెట్ ఇంకొకటి నెవర్ ఎండింగ్ ఎపిసోడ్స్ అన్నమాట. సీరియల్స్, ఈ సీరియల్ చూసిన బ్యాచ్ అయితే ఇంక మొత్తానికి వెస్టీజ్ బిజినెస్ సక్సెస్ కూడా రాదు వాళ్ళకి. ఎందుకనంటే ఈ రోజు చూడలేదు అనుకో, ఫోన్ చేసి అడుగుతారు అత్త ఏమైంది, అక్క ఏమైంది, ఇట్లా ఉంటారు మైండ్ సెట్. సో పూర్ మైండ్ సెట్ కొంతమంది ఉంటారు రియాలిటీ షోస్, రియల్ గానే షోస్ ఉంటాయి కానీ అందులో రియాలిటీ ఉండదు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ రిచ్ మైండ్ సెట్ వాళ్ళకి నో యాడ్స్ అన్నమాట. రిచ్ మైండ్ సెట్ వాళ్ళకి యాడ్స్ ఉండవు. మరి మనకి ఎటువంటి యాడ్స్ ఉంటాయి అంటే, పూర్ మైండ్ సెట్ వాళ్ళకి మాత్రమే యాడ్స్ ఉంటాయి. జీరో డౌన్ పేమెంట్, సోఫా సెట్స్, ఫ్రిడ్జ్లు, టీవీలు, ఏసీలు, జీరో డౌన్ పేమెంట్. ఇవి మాత్రమే. టీవీ ముందు కూర్చున్న వాళ్ళకి ఏమొస్తాయి యాడ్స్ అని అంటే ఇవే వస్తాయి. టీవీ ముందు కూర్చున్న వాళ్ళకి ఈ యాడ్స్ ఎందుకు రావు? బిఎండబ్ల్యూ కార్ ఎందుకు రాదు? బెంజ్ కార్ ఎందుకు రాదు అని అంటే, ఈ బెంజ్ కార్ తయారు చేసిన యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు. మన మైండ్ సెట్, మన కారు మినిమం లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు, ₹1,00,00,000 కారు ఉంటది. ఈ కారు కొనే మైండ్ సెట్ వాళ్ళు ఎవరు కూడా టీవీ ముందు కూర్చోరు అని చెప్పి వీటి అడ్వర్టైజ్మెంట్స్ టీవీలో ఇవ్వరు. మరి మన మైండ్ సెట్కి ఏమొస్తుంది? మనం పూర్ మైండ్ సెట్ టీవీ ముందు కూర్చున్న వాళ్ళకి ఏమొస్తాయి అంటే జీరో డౌన్ పేమెంట్ సోఫా, జీరో డౌన్ పేమెంట్ ఫ్రిడ్జ్, జీరో డౌన్ పేమెంట్ ఈఎంఐ, మీకు కావాలంటే ఈ కాంటాక్ట్ నెంబర్ చేయండి, ఈ లొకేషన్ పెడతారు. ఈ బిఎండబ్ల్యూ వాళ్ళకి ఎందుకు ఇయ్యారు అని అంటే, నా మైండ్ సెట్ ఉన్న వీళ్ళు రిచ్ మైండ్ సెట్ వాళ్ళు మాత్రమే ఉంటారు. ఈ కార్లు ఆలోచన విధానం వేరే ఉంటది వీళ్ళకి. వీళ్ళు మొత్తం బిజినెస్ మైండ్ సెట్ ఉంటారు. వీళ్ళు ఎక్కడ టీవీల ముందు కూర్చోరు అని చెప్పి ఇట్లా అడ్వర్టైజ్మెంట్ ఇయ్యరు. అలా డబ్బులు వేస్ట్ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇయ్యరు. మరి నీ మైండ్ సెట్ ఎక్కడ ఉంది? నువ్వు ఈ రోజు ఆలోచించుకో. నీ మైండ్ సెట్ పూర్గా ఉందా, రిచ్గా ఉందా, నీకు ఆల్రెడీ అర్థమై ఉంటది. సో ఇక్కడ కోహ్లీ ఏం చేస్తున్నాడంటే ఆటోగ్రాఫ్ ఇస్తున్నాడు. మనోళ్ళు, నువ్వు ఉన్నావు కదా, ఇప్పుడు నేనున్నాను సార్. నేను దస్పల్ హోటల్లో జాబ్ చేసినప్పుడు అక్కడ సెలబ్రిటీస్ వచ్చేది మొత్తం అందరూ కూడా. నేను వాళ్ళతో ఫొటోస్ దిగేది, పవన్ కళ్యాణ్ నేను కుకింగ్ చేసి పెట్టిన ఫొటోస్, వీడియోస్ అవన్నీ నేను హైలైట్ చేసుకునేది. ఎప్పుడు కూడా నన్ను నేను హైలైట్ చేసుకునేది. అరే నేను వాళ్ళతో ఫోటోలు దిగుతున్నాను, నేను ఎప్పుడు నాతో ఎప్పుడు ఫోటోలు దిగుతారు అని చెప్పి నేను ఆ రోజు డిసైడ్ అయినా. డిసైడ్ అయితే ఈ రోజు సెల్ఫీలు దిగుతున్నారు నాతోటి. సో నాతో సెల్ఫీలు దిగుతున్నారంటే నేను ఆ రోజే డిసైడ్ అయినా, నేను అట్లా ఉండొద్దు, నేను ఇట్లా ఉండాలి. అంటే నువ్వు తీసుకునే అలవాటు బంద్ చెయ్యి. ఈ రోజు నుంచే నువ్వు తీసుకునే అలవాటు బంద్ చెయ్యి. ఇచ్చే అలవాటులోకి రా. టీవీలో కూర్చోంటే, టీవీ చూసుకుంటూ కూర్చుంటే నువ్వు టీవీలో రావు. టీవీలో నిన్ను చూడాలి అని అంటే నువ్వు బయటకు వచ్చి కష్టపడు. కష్టపడితే రేపొద్దున నీది ఒక చిన్న బయోగ్రఫీయో, లేకపోతే నీది టెస్టిమోనియో ఏదో ఒకటి చూస్తారు. ఫస్ట్ టీవీ బంద్ చెయ్యి. టీవీ బంద్ చేసి టీవీలో నేను ఎలా రావాలి, టీవీలో నేను రావాలంటే ఏం చేయాలి, అది ఫస్ట్ ఫోకస్ పెడితే ఈరోజు ఎంఎస్ఆర్ వీడియోస్ చూస్తారు, సైదుల్ సార్ వీడియోస్ చూస్తారు, నాయో కొన్ని వీడియోలు చూస్తారు. మరి నీ వీడియోలు చూడాలంటే నువ్వేం చేయాలి? ఏదైనా చేయాలి కదా. చేంజ్ యువర్ మైండ్ సెట్. తీసుకునే మైండ్ సెట్ నుంచి ఇచ్చే మైండ్ సెట్కి రండి. అది చాలా ఇంపార్టెంట్. అందం లేదు, చందం లేదు, నా దగ్గర టాలెంట్ లేదు, ఎవ్వడికి ఏం రాదు, పుట్టుకతో నేర్చుకో. అందంగా తయారవు, మంచి యూనిఫామ్ వేసుకో, డిగ్నిటీగా మెయింటైన్ చెయ్యి. యూనిఫామ్ మంచి ఐరన్ మెయింటైన్ చేసుకో, మంచి పర్ఫ్యూమ్ తీసుకో, మంచి బ్యాగ్ తీసుకో, మంచి షూస్ తీసుకో, అన్ని నీట్ గా ప్లాన్ చేసుకో. ఎందుకు బాగోవు? ఒక రజనీకాంత్ డిసైడ్ అయితే ఒక సూపర్ స్టార్ హీరో అవ్వలేదా? తన అందం చూసి ఎవడైనా నువ్వు హీరో అవుతావని చాలా మంది కామెంట్ చేశారు. తనకంటే ఒక స్టైల్ తను ఒక మెయింటైన్ చేసుకున్నాడు. ఎవరి స్టైల్ వాడిది, ఎవరి బలం వాళ్ళది. నేను కోహ్లా అవుతానంటే కాదు అది.
నీ బలం ఏంది, నీ స్టైల్ ఏంది, నీకంటే నీ దగ్గర అంటే ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ అని బయటిది. సో నెక్స్ట్ ఏంటంటే రిచ్ మైండ్ సెట్ ఆల్వేస్ ఇన్వెస్ట్ యువర్ మనీ ఆన్ అసెట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, నాట్ ఎ లయబిలిటీ. దిస్ ఈస్ ద రిచ్ మైండ్ సెట్ థింకింగ్. నీ మైండ్ సెట్ రిచ్ మైండ్ సెట్గా ఉందా, పూర్ మైండ్ సెట్గా ఉందా, ఈ రోజు నువ్వు ఆలోచించుకో, ఈ రోజు నువ్వు డిసైడ్ అవ్వు. సో రిచ్ మైండ్ సెట్ పూర్ మైండ్ సెట్ డిఫరెన్స్ ఏంది అని అంటే, సార్ నా దగ్గర మా అమ్మ నాన్న నాకేమి ఇవ్వలేదు, నా ఫ్యామిలీ అంతా పూరు, నేను డబ్బులతో కంపారిజన్ చేయట్లేదండి, నేను ఆలోచన విధానంతో కంపేర్ చేస్తున్నా. అంటే దీని విధం ఏంటి, పూర్ మైండ్ సెట్ అంటే ఏంటి అని అంటే, నువ్వు పేదవాడు అయితే పూర్ మైండ్ సెట్ ఉన్నట్టు కాదు. అంటే నీ దగ్గర డబ్బులు లేకపోతే నువ్వు పేదవాడు కాదు. టైం ఉందా ఇంకా? ఒక 10 మినిట్స్ ఉంది. సో నీ దగ్గర కొంచెం డబ్బులు ఉంటే మిడిల్ క్లాస్ అని, ఇంకా నీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే నువ్వు రిచ్ మైండ్ సెట్ అని, ఇది కాదు. మరి దేంతో కంపారిజన్ చేస్తున్నానంటే, నీ మైండ్ సెట్తో నేను కంపారిజన్ చేస్తున్నా. నీ ఆలోచన విధానం ఎలా ఉంది, నీ ఆలోచన విధానంతో నేను కంపారిజన్ చేస్తున్నా, డబ్బులతో కంపేర్ చేయట్లేదు. నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, కార్ ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, నీ దగ్గర అన్నీ ఉండొచ్చు, నీ దగ్గర ఏం లేకపోవచ్చు. నీ దగ్గర అన్నీ ఉంటే నువ్వు రిచ్ కాదు, నీ దగ్గర ఏం లేకపోయినా నువ్వు పూర్ కాదు. నీ ఆలోచన విధానం రిచ్‌గా ఉందా, పూర్‌గా ఉందా, నేను నీకు క్లియర్‌గా, క్లారిటీగా చెప్తున్నాను. మీ అమ్మ నాన్న సంపాదించింది గాదు, నువ్వు సంపాదించింది ఏంటి? నువ్వేం సంపాదించుకున్నావు? నీకంటూ ఒక పేరు. ఈరోజు చిరంజీవి ఒక కోటీశ్వరుడు అయ్యాడు. కరోడుపతిలో ఉన్నాడు ఈరోజు. అలా ఉండడానికి కారణం ఏంటంటే, తనకొక అవకాశం దొరికింది. దాన్ని పట్టుకొని కష్టపడి నిలబడి నిరూపించుకున్నాడు ఈరోజు. చిరంజీవి ఇంట్లో కుక్క ఉంటే మెగాస్టార్ కుక్క. చిరంజీవి వాళ్ళ అబ్బాయి ఉంటే మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్. చిరంజీవి వాళ్ళ తమ్ముడు మెగా పవర్ స్టార్. ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా మెగా అనేది తగిలిస్తున్నారు. మరి ఆళ్ళ నాన్నగారి పేరెందుకు తగిలిచ్చట్లేదు అనంటే, వాళ్ళ నాన్నగారికి అవకాశాలు రాలేదు, వాళ్ళ నాన్నగారు మైండ్ సెట్ మార్చుకోలేదు. సో నేననేదేంది అనంటే, నీ మైండ్ సెట్‌లో మీ నాన్నగారికి, మీ తమ్ముడికి, మీ పిల్లలకి ఎవరికీ రాలేని అదృష్టం నీకొచ్చింది. మరి నువ్వు దాన్ని ఎలా పట్టుకొని చూస్తున్నావు? ఈరోజు చిరంజీవి పేరే చెప్తున్నారు. 9 మంది హీరోలున్నా గాని మెగాస్టార్ తర్వాత పేరు తర్వాతే జెప్తారు. మెగా తర్వాతే మెగా శిరీష్, మెగా అల్లు అర్జున్, మెగా చిరంజీవి, మెగా ఆహ్, నాగబాబు ఇట్లా వాళ్ళందరి పేర్లు చెప్పడానికి కారణం ఏంది? వాళ్ళ నాన్నగారి పేరు ఎందుకు చెప్పట్లేదంటే, వాళ్ళ నాన్నగారి మైండ్ సెట్ పూర్ మైండ్ సెట్. చిరంజీవి అవకాశం దొరికింది, పట్టుకున్నాడు, నిలబడ్డాడు, ఈరోజు సక్సెస్ అయ్యాడు. ఒక సూపర్ మనకి చిరంజీవి మెగాస్టార్ అనేది అయ్యాడు. మరి నీ మైండ్ సెట్ ఏంటి? నీ తల్లిదండ్రులకి, మీ వాళ్ళకి రాలేని అదృష్టం ఈరోజు నీకొచ్చింది. ఒక ద దైవ ఒక దేవుడు రకంగానో, ఒక అప్లైనర్ రకంగానో, మెంటర్ రకంగానో ఎవరో నీకు చేసిన పుణ్యం వల్ల ఇది మనందరికి కూడా చాలా అద్భుతమైన వరల్డ్‌లో మనకి ఎక్కడ దొరకలేనంటే అద్భుతమైన బిజినెస్ ఇది. నువ్వున్న కాడ నువ్వు బిజినెస్ జేయొచ్చు. నీకు నచ్చినట్టు జేయొచ్చు. ఏజ్‌తో సంబంధం లేదు. ప్లేస్‌తో సంబంధం లేదు. వ్యక్తితో సంబంధం లేదు. క్వాలిఫికేషన్‌తో సంబంధం లేదు. స్కిల్‌తో సంబంధం లేదు. దేనితోని సంబంధం లేదు. నువ్వు ఒకటే ఒకటి నీ మైండ్ సెట్‌లో ఏంటి అంటే, నేను కరోడుపతిని కావాలి అని నువ్వు డిసైడ్ అవ్వాలి ఫస్ట్ నీ మైండ్‌లో. నువ్వు డిసైడ్ అయితే ఆల్రెడీ నువ్వు ఎప్పుడైతే డిసైడ్ అయ్యావో ఆ రోజు నువ్వు సక్సెస్ అయినట్టు. ఎందుకు అనంటే, నువ్వు సక్సెస్ వైపు మాత్రమే నీ ఫోకస్ ఉంటది. నీ ఫోకస్ అంతా కూడా సక్సెస్ మీదే ఉంటది. నువ్వు డిసైడ్ అవ్వాలి ఫస్ట్. నువ్వు డిసైడ్ అవ్వకపోతే ఎట్లా ఉంటది నీ మైండ్ సెట్ అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. సో, పూర్ మైండ్ సెట్, రిచ్ మైండ్ సెట్ ఏంటి అనంటే, చెప్పినా గదా! ఇప్పుడు మైండ్ సెట్‌తో నేను కంపారిజన్ జేస్తున్నా. నేను డబ్బులతో కంపేర్ చేయట్లే. నీ మైండ్ సెట్ ఎలా ఉంది? సో, కొంతమంది ఏం జేస్తారంటే, ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడతారు. వాడలా, వీడలా, ఈడిదలా. మరి పూర్ మైండ్ సెట్ అంటే ఇలా ఆలోచిస్తాం. మరి నువ్వు రిచ్ మైండ్ సెట్ ఎలా ఆలోచిస్తావంటే, ఎదుటి వాడి దగ్గర నుంచి ఐడియాస్ తీసుకొని దాని నుంచి బిజినెస్ స్టార్టప్ జేస్తారు. ఇక ఇద్దరు వ్యక్తులు కలిస్తే నువ్వు బిజినెస్ కోసం మాట్లాడుతున్నావా? వేరే వ్యక్తుల గురించి మాట్లాడుతున్నావా? ఏ మైండ్ సెట్‌లో నువ్వున్నావు? ఈరోజు మైండ్ సెట్ చేంజ్ జేసుకో. నెక్స్ట్ వచ్చేసి పూర్ మైండ్ సెట్, రిచ్ మైండ్ సెట్‌లో పూర్ మైండ్ సెట్టోళ్ళు ఏం జేస్తారంటే టైం మీద ఇన్వెస్ట్‌మెంట్ జేస్తారు. టైంతో డబ్బులు సంపాదిస్తారు. ఎలా అంటే 12 గంటలు కష్టపడతారు డ్యూటీలో. సో, డబ్బులొస్తాయి. ఇంకొక 2 గంటలు, 6 గంటలు ఎక్స్‌ట్రా చేస్తే ఓటీ వస్తదని ఇంకా ఎక్స్‌ట్రా కష్టపడతారు. సో, సడెన్‌గా ఒకరోజు 30 ఇయర్స్, 40 ఇయర్స్ వస్తాయి. నీకంటూ నీ దగ్గర చెరుకు మిషన్‌లో చెరుకెట్టినప్పుడు ఎలా ఉంటదో నీట్‌గా రసం ఉంటది. నిండుగా ఉంటది. అయిపోయిన తర్వాత పిప్పి తీస్తారు జూసావా? అట్లా అయిపోతది నీ బతుకు. 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అయిన తర్వాత. సో, జాబ్‌లో అటెండ్ అయినప్పుడు నీ జీవితం చాలా పాజిటివ్‌గా ఉంటది. మంచి వైబ్రేషన్స్ ఉంటాయి. అందంగా ఉంటావు, బలంగా ఉంటావు. జాబ్ అంతా అయిపోయింది. ఎక్స్‌పీరియన్స్ అయిపోయింది. అన్నీ అయిపోయినాయి. రిటైర్మెంట్‌కొచ్చావు. అంత పిప్పి ఉంటది. నీ దగ్గర బలం ఉండదు. డబ్బులుండవు. శక్తి ఉండదు. ఏముండదు. సో, జాబ్‌లో టైం మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయడం వల్ల నీ మనీ అనేది సంపాదిస్తావు. బట్ అవన్నీ ఎలా ఉంటదంటే 10థ్ తారీఖున సంపాదిస్తావు. 11థ్ తారీఖు అయిపోతాయి. సో, నీ మైండ్ సెట్ టైమ్‌తో కంపారిజన్ జేస్తున్నావా? సో, మరి రిచ్ మైండ్ సెట్టోళ్ళు ఏం జేస్తారనంటే, టైం మీద కాకుండా ఐడియాస్ మీద. టైం పోయినా పర్లేదు. నాకిప్పుడు మనీ సంపాదించే అవకాశం చాలా ఇంపార్టెంట్.
ఇప్పుడు నేను మనీ ఎట్లా సంపాదించాలి? ఇప్పుడు టైం మీద ఇన్వెస్ట్మెంట్ కొంతమంది 12 గంటలు కష్టపడతారు, కొంతమంది 24 గంటలు తెల్లార్లు కష్టపడతారు, కొంతమంది 24 గంటలు కష్టపడి మళ్ళీ తర్వాత టైం తీసుకొని ఒక రోజు వర్క్ మళ్ళీ లీవ్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ 24 గంటలు కష్టపడతారు. సో టైం మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల నీ జీవితం అనేది ఆగమాగం అవుతుంది. సో రిచ్ మైండ్ సెట్ ఏం చేస్తాడంటే టైం మీద కాకుండా ఐడియాస్ మీద ఫోకస్ పెట్టి వర్క్ చేస్తాడు. సో మూడో పాయింట్ వచ్చేసి ఏంటి అని అంటే, కొంతమంది ఏదైనా చెప్పగానే ఇప్పుడు మీ అప్లైనర్ ఏదైనా చెప్పగానే నారీ శక్తి ప్రోగ్రామ్ ఉంది, లేదంటే బూట్ క్యాంప్ ఉంది అని చెప్పగానే కొంతమంది ఏం చేస్తారంటే మాటల మీదే మాత్రం పని చేస్తారు. మాటల మీద అంటే సార్ నేను 100 మందిని తీసుకొస్తా, 300 మందిని తీసుకొస్తా అని చెప్తాడు. అట్ ఎండ్ ఆఫ్ ద డే టైం అయ్యేసరికి ఒక్కడు కూడా రాడు. ఆడ రావడమే కష్టం. ఎందుకురంటే ఎవరు రావట్లేదని చెప్తాడు. అంటే నువ్వు జస్ట్ మాటల మీద మాత్రమే నువ్వు పని చేస్తున్నావు. మరి రిచ్ మైండ్ సెటెడ్ ఏం చేస్తాడంటే, రిచ్ మైండ్ సెటెడ్ యాక్ట్ ఫాస్ట్ అనమాట. కొంతమంది ఎక్కువ మాట్లాడతారు, తక్కువ పని చేస్తారు. మరి నీ రిచ్ మైండ్ సెట్లో ఉన్నావా, పూర్ మైండ్ సెట్లో ఉన్నావా ఆలోచించుకో. నువ్వు మాట్లాడడం పని మీద మాత్రమే ఉన్నావా, పని కూడా చేస్తున్నావా? మాట్లాడాలి, ఎంత మాట్లాడావో అంతే పని చేయాలి. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి. సో కొంతమంది ఏం చేస్తారంటే ఎవరైనా ఏదైనా చెప్పగానే వెంటనే రియాక్ట్ అయ్యి దాని మీద వర్క్ మీద ఫోకస్ పెట్టి వర్క్ చేస్తారు. నీ మైండ్ సెట్ ఎలా ఉంది? సో నెక్స్ట్ పూర్ మైండ్ సెట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే నాకు టీం రావట్లేదు, నాకు బిజినెస్ అవ్వట్లే, నాకు హోమ్ మీటింగ్ చేయడానికి రావట్లేదు, సిఎన్సీ రావట్లేదు, ఎందుకు రావట్లేదు అని కూర్చో. ఒకరోజు కూర్చో, నువ్వు సిఎన్సీ ప్లానింగ్ నేర్చుకునేదాకా ఈరోజు నేను బువ్వ తిన్నావు అని చెప్పి నువ్వు డిసైడ్ అవ్వు. ఈరోజు హోమ్ మీటింగ్ సక్సెస్ అయ్యేదాకా నేను బువ్వ తిన్నాను ఇప్పుడు నువ్వు డిసైడ్ అవ్వు. పాండుసారం తీసుకోండి, 6 నెలలు ₹1,00,000 ఎలా సంపాదించాడంటే 3 పూటల్లో ఒక పూట తింటేనే, ఒక హోమ్ మీటింగ్ చేస్తే ఒక పూట తినేది. అట్లా వర్క్ చేస్తేనే ఈరోజు 12 లక్షలు తీసుకుంటున్నాడు సార్ పర్ మంత్. అంత ఈజీ కాదు సార్ అది. మరి నువ్వు ఎట్లా నీ మైండ్ సెట్ ఉంది? నీ పూర్ మైండ్ సెట్లో ఉన్నావా? ప్రాబ్లం వైపు మాత్రమే ఫోకస్ చేస్తున్నావా? లేదు. రిచ్ మైండ్ సెట్ ఏం చేస్తాడంటే ఫోకస్ ఆన్ రిజల్ట్. నాకు సిఎన్సీ ప్లానింగ్ ఎందుకు రాలేదు, ఆ ప్లానర్ దగ్గర కూర్చొని నేర్చుకుంటాడు, లేదా యూట్యూబ్లో చూసి నేర్చుకుంటాడు. సిఎన్సీ ప్లానింగ్ నేర్చుకుంటాడు, వెళ్తాడు హోమ్ మీటింగ్ వెళ్తాడు, సక్సెస్ అవుతుంది. నువ్వు ఏం రాకుండా నువ్వు వెళ్ళి మీటింగ్ సక్సెస్ అవ్వాలంటే ఎలా అవుతుంది? నీకు 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ నీకు రాలే. నేర్చుకో, ఫోకస్ పెట్టు, రిజల్ట్ మీద ఫోకస్ పెట్టు, నేర్చుకో. రాకపోతే ట్రై చేయి, ట్రై చేయకుండా ఏది రాదు. ఏ వత్తదిలే అట్లనే చూసుకుంటాడు అనుకుంటే ఇంక ఎట్లనే ఉంటుంది జీవితం. సంవత్సరం అయినా, 2 సంవత్సరాలైనా, 3 సంవత్సరాలైనా చెక్కు పెరగదు, నీ కింద టీం రాదు, కొన్ని రోజులు నీ పేరు కూడా మర్చిపోతారు నిన్ను. సో రిచ్ మైండ్ సెట్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, రిజల్ట్ ఓరియంటెడ్. ఒక ప్రాబ్లం ఉంది అని అంటే దాన్ని ఏం చేస్తాడంటే రిజల్ట్ వైపు తీసుకెళ్ళి ఓరియంటెడ్ దాని వైపు మాత్రమే ఫోకస్ పెడతారు. మరి నీ ఫోకస్ ఎక్కడ ఉంది? ప్రాబ్లం మీద నీ ఫోకస్ ఉందా? సార్ మీటింగ్ ఎవడు రావట్లేదు సార్, ఎవడు కొనట్లేదు సార్, ఎవడు జాయిన్ అవ్వట్లేదు సార్ జూమ్ మీటింగ్. ఎప్పుడు నెగిటివ్ మాట్లాడుతూనే ఉంటారు లీడర్ల దగ్గర పోయి, అది కూడా మెయిన్ లీడర్ల దగ్గర పోయి, మెంటర్ దగ్గర కూడా పోయి చెప్తారు. సార్ ఎంత ఆగమాగం ఉంది సార్, ఎవడు రావట్లేదు సార్, ఎవడు వింటలేదు సార్, ఎవడు కొనట్లేదు సార్. అమ్మ నీకు జరిగింది అందరికీ జరుగుతుంది. వేరే వాళ్ళకి కొత్తగా ఇప్పుడు ఎంఎస్ఆర్కి, సైల్ సార్కి కూడా జరిగినాయే మనకు జరుగుతున్నాయి. వాళ్ళకి జరగలేదు, మళ్ళీ పోయి వాళ్ళకే చెప్తావు నువ్వు పోయి. సో నెగిటివ్ మాట్లాడకండి. సో పూర్ మైండ్ సెట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, పూర్ మైండ్ సెట్ ఏం చేస్తాడంటే ఇంక 24 గంటలు టీంతో కూర్చొని సొల్లు, పని మీద ఫోకస్ బెటరు. ఇంకెంతసేపు కూడా ఏం చేస్తారంటే వాడి గురించి ఈడు గురించి ఆడు కూర్చొని ఫోన్లు చూసుకుంటా ఉంటారు. పూర్ మైండ్ సెట్ వీడి గురించి ఆడి గురించి ఎక్కువ మాట్లాడుకుంటా ఉంటారు. బిజినెస్ గురించి అన్న విషయమే మర్చిపోతారు మొత్తం. రిచ్ మైండ్ సెట్ ఏం చేస్తాడంటే ఒక నలుగురు కలిసినప్పుడు, ఇప్పుడు మీరు ₹1,00,000 కొట్టాలని ఉంది, లేదా 50,000 కొట్టాలని ఉంది. ఆ ₹1,00,000 తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడండి. ఇప్పుడు నలుగురు కూర్చొని సోది సొల్లు చెప్పుకునే బదులు ఒక నలుగురు కూర్చున్నప్పుడు సక్సెస్ఫుల్ లీడర్స్ దగ్గరికి వెళ్ళి సార్ మీకు 50,000 ఎలా వచ్చినాయి అడగండి, నేర్చుకోండి. ₹1,00,000 మీకు ఎలా వచ్చినాయి, మాకు సార్ ₹1,00,000 ప్లానింగ్ చెప్పండి. మీ మెంటర్నో, మీ అప్లైనర్నో, లేకపోతే సక్సెస్ అయిన లీడర్నో ఎప్పుడైనా అడిగారా వెళ్ళి, సార్ నాకు 50,000 రావాలంటే నేను ఏం చేయాలి? ఏ రోజైనా అడిగారా మీరు? అడగకపోతే ఈ రోజే అడిగి తెలుసుకోండి. మీ అప్లైనర్ చెప్పినా చెప్పకపోయినా మీరు వెళ్ళి తెలుసుకోండి. ఎందుకంటే 50,000 కావాల్సింది నీకు, మీ అప్లైనర్ కాదు. కావాల్సింది నీకు 50,000, కావాల్సిన ₹1,00,000 నీకు, 5,00,000 కావాల్సింది నీకు. నువ్వు నేర్చుకోవాలి పోయి. సో సిక్స్త్ పాయింట్ ఏందనంటే పూర్ మైండ్ సెట్ వాడు ఎదుటి వాళ్ళు సక్సెస్ అవుతా ఉంటే చూడలేడు అనమాట. ఈడు చాలా డేంజర్. ఎదుటివాడు సక్సెస్ అవుతా ఉంటే అప్లైనర్ ముందుకు వెళ్తున్నా, కింద నీ కింద నిన్ను ముంచి ముందుకు వెళ్తున్నా ఈడు ఓర్వలేడు అనమాట. మరి రిచ్ మైండ్ సెట్ ఏం చేస్తాడంటే ఎదుటివాడు సక్సెస్ అయ్యాడంటే వాడి దగ్గర నుంచి ఎంతో కొంత కొంచెం నేర్చుకుంటాడు. సార్ నీకన్నా నేను ముందు వచ్చినా, నేను ముందుకు వెళ్ళలేకపోయాను, మీరు ముందుకు ఎలా వెళ్ళారు అని చెప్పి వాడితో కూర్చొని నేర్చుకుంటాడు. ఈగోకి వెళ్ళడు. మరి నీ మైండ్ సెట్ ఎక్కడుంది? ఈగోకి వెళ్తున్నావా, సక్సెస్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని నేర్చుకుంటున్నావా?
రిస్క్. కొంతమంది ఓడిపోవడానికి రిస్క్ తీసుకుంటారు. ఎట్లా అంటే జాబ్లో జీవితం లేదన్న విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే అది ఉద్యోగం. దానికి అక్కడ అతుక్కుపోతావు. సాటర్డే ఉండదు, సండే ఉండదు, ఫెస్టివల్స్ ఉండవు, ఏమి ఉండవు. మొత్తం అక్కడ అతుక్కుపోతావు. 10వ తారీఖున టింగ్ అని పడుతుంది. టింగ్ అని 11వ తారీఖు సాయంత్రంగా అయిపోతాయి. మరి నీ జీవితం ఎక్కడుంది? దేనికోసం ఆలోచిస్తున్నావు? ఓడిపోవడం కోసం రిస్క్ చేస్తున్నావా? జాబ్ అనేది ఓడిపోతావు. ఆల్రెడీ నీకు ఆ విషయం తెలుసు. జాబ్‌లో జీవితం లేదు. లిమిటెడ్ అమౌంట్ వస్తది. కరెంట్ బిల్ కట్టాలి, రూమ్ రెంట్ కట్టాలి, కూరగాయలు తెచ్చుకోవాలి, పిల్లల ఫీజులు కట్టుకోవాలి. అంతకు మించి తప్ప నువ్వు కారు కొంటా, ఇల్లు కొంటా, బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తా, ఫారెన్ ట్రిప్స్ వెళ్తానంటే కాదు. మరి రిచ్ మైండ్ సెటోడు ఏం చేస్తాడంటే గెలవడం కోసం రిస్క్ చేస్తాడు. ఆ రిస్క్ ఏంటి అంటే నేను చేసిందే. 1,80,000 ఇన్‌కమ్ వస్తున్నప్పుడు వదిలేసి వెస్టీజ్‌లోకి వస్తే మా ఆవిడ పొట్టు తిట్టుకుంది. మా ఆవిడ పొట్టు తిట్టుకుంటే మా అత్తగారికి చెప్పింది, మా అమ్మగారికి చెప్పింది. ఈయన లక్షల ఇన్‌కమ్ వదిలేసి పోయి ఆ సబ్బుల కంపెనీలో పోయిండని చెప్పిండు. 1,200 ఫస్ట్ 900 వచ్చింది. రూ. 90 వచ్చింది. తర్వాత 12,000 వచ్చింది. 12,000 తర్వాత 12,900, 22,000, 36,000, 56,000 అట్లా ఇన్‌కమ్ పెరుగుకుంటూ ఎళ్ళిందది. నెల పెరుగుకుంటూ ఎళ్ళింది. నెల ఎల్ఓబీలు రావడం. ఫస్ట్ బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్. డైరెక్ట్‌గా 4 నెలలకే నేను స్టార్ అయినా. అంత ఫాస్ట్‌గా ఎళ్ళాను. అంతే ఫాస్ట్‌గా డౌన్ అయిపోయాను. ఎందుకు అనంటే నాకు తెలీదు. ఇప్పుడిప్పుడు కూడా ఇంకా నేర్చుకుంటున్నాను నేను. ఈ రోజు కూడా లెర్నింగ్ మూడ్‌లోనే ఉంటాను నేను. నేను 4,00,000 తీసుకున్నా, ఒకవేళ నేను 10,00,000కెళ్ళినా కూడా ఇంకా లెర్నింగ్ మూడ్‌లోనే ఉంటాను. ఎందుకు అనంటే లెర్నింగ్ అనేది ఉంటే ఎర్నింగ్ వస్తది. ఎర్నింగ్‌లో లెర్నింగ్‌లో ఎల్ తీసేస్తే ఎర్నింగ్. నీకు లెర్నింగ్ లేనప్పుడు ఎర్నింగ్ రాదు. సో, నువ్వు గెలవడం కోసం రిస్క్ తీసుకుంటున్నావో, ఓడిపోవడం కోసం రిస్క్ తీసుకుంటున్నావో నువ్వు ఆలోచించుకో. సో, నేను గెలవడం కోసం అన్నీ పక్కన బెట్టి, సమస్తాన్ని పక్కన బెట్టి వెస్టీజ్‌లోకొచ్చిన. ఎందుకు అనంటే, ఈ రోజు కాకపోయినా సడెన్‌గా ఒక రోజు ఈ డిసెంబర్‌కి రూ. 1,00,000 రాలేదు సార్. నెక్స్ట్ డిసెంబర్‌కి వస్తదా? రాదా? సరే నెక్స్ట్ డిసెంబర్ రాలే. ఆ నెక్స్ట్ డిసెంబర్‌కి వస్తదా? రాలేదా? ఇప్పుడు ఈ డిసెంబర్‌కి నా 3,00,000 రాలే. ఆ నెక్స్ట్ డిసెంబర్ ఖచ్చితంగా 3,00,000 వస్తది గదా! మరి నీకు 3,00,000 వచ్చేది ఎక్కడుంది బయట ఒక్కసారి నాకు జెప్పండి మీరు? నెలకి రూ. 3,00,000 వచ్చేది ఏ బిజినెస్‌లో ఉంది? ఒక రూపాయి పెట్టుబడి లేకుండా, నీ చదువుతో సంబంధం లేకుండా, వ్యక్తితో సంబంధం లేకుండా, ప్లేస్‌తో సంబంధం లేకుండా, ఎటువంటి క్వాలిఫికేషన్, ఎటువంటి ఎడ్యుకేషన్, ఎటువంటి ఎక్స్‌పీరియన్స్, ఎటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమీ లేకుండా నెలకి 1,00,000-3,00,000 వచ్చే బిజినెస్ నాకు జూపియండి. నేను బంద్ జేసి మీ ఎనకాల వస్తా. వెస్టీజ్‌లో నిలబడండి. పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఓపిక చాలా ఇంపార్టెంట్. సో, టైం అయితుంది. సో, కొంతమంది ఏం చేస్తారంటే రిచ్ మైండ్ సెటోడు ఏం చేస్తారంటే టైం మీద ఇన్వెస్ట్‌మెంట్ టైం పోయినా పర్వాలేదు. మనీ అనేది పోయినా పర్లేదు. టైం పోకూడదు. ఎట్లా అంటే ఇప్పుడు నేను వెస్టీజ్‌లో ఇప్పుడు జాబ్‌లో జీవితం మారదని నీ విషయం నీకు గూడా తెలుసు. సో, జాబ్‌లో అక్కడ 12 గంటలు, 24 గంటలు కష్టపడతాం. నెట్వర్క్ మార్కెటింగ్‌లో సడెన్‌గా ఒక 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ సరింగా డబ్బులు రావు. సరింగా చేతిలో రూపాయి ఉండదు. ఒక్కొక్క నెల ఉంటది. ఒక్కొక్క నెల ఉండదు. సో, ఇందులో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఈ 3 ఇయర్స్ ఏదైతే ఉందో 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ ఏదైతే టైమ్ ఉందో, ఈ టైం మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయడం వల్ల ఏమైతుంది అనంటే సడెన్‌గా ఒక రోజు వస్తది. ఆ రోజు నువ్వు వద్దనుకున్న అకౌంట్‌లో డబ్బులు పడతాయి. సో, అది నెట్వర్క్ మార్కెటింగ్‌లో పూర్ మైండ్ సెట్టోళ్ళు ఏంది అనంటే ఈ రోజుకి ఈ రోజే నీకు డబ్బులు రావాలంటే రావు. టైం పడతది. అది అర్థం చేసుకో. అది సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు. నువ్వు తీసుకున్న డెడికేషన్ బట్టి, నువ్వు తీసుకున్న యాక్షన్ బట్టి, నువ్వు తీసుకున్న ప్లానింగ్‌ని బట్టి ఉంటది. సో, టైం అయిపోతుంది. సో, ఫాస్ట్‌గా ఫార్వర్డ్ చేస్తున్నా. సో, పూర్ మైండ్ సెట్టోడు ఏం చేస్తాడంటే రిచ్ మైండ్ సెటోడు ఏం చేస్తాడంటే టైంకి వాల్యూ ఇస్తాడు. ఎట్లా అంటే 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ టైం పెడతా. కొంచెం టైం పట్టినా గాని నేను అద్ అద్ నేను 100% సక్సెస్ అయితా. సో, బయట ఇక్కడ రిచ్ మైండ్ సెటోడు ఏం చేస్తాడంటే టైం మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసి, టైం వేస్ట్ అయినా పర్వాలేదు. నేను డబ్బులు ఎట్లైనా సరే సంపాదించాలి. 1 ఇయర్, 2 ఇయర్స్ దానికంటూ సడెన్ టైం పెట్టుకుంటాడు. మరి నువ్వు దానికి అట్లా టైం పెట్టుకున్నావా? లేదంటే ఈ రోజుకి ఈ రోజు నువ్వు కోటీశ్వరుడు అవ్వాలని కూర్చున్నావా? ఈ రోజుకి ఈ రోజు కోటీశ్వరుడు అవ్వాలంటే ఎందులోను కూడా కాదు. ఈరోజు నువ్వు విత్తనం వేసావు సార్. రేపు పొద్దున్న నీకు ఫలాలు ఇవ్వాలంటే రాదది. దానికంటే ఒక టైము, దానికంటే ఒక ప్రాసెస్ ఉంటది. ఎండొస్తది, వాన తగులుతది, నీళ్ళు ఎక్కువైతాయి, ఒక్కోసారి నీళ్లుండవు. దానికి చీమలొస్తాయి, పుట్టలొస్తాయి, అన్నీ వస్తాయి. రేపు పొద్దున్న అది వృక్షం అయిన తర్వాత దాని కిందనే అందరూ నీడ తీసుకుంటారు. సో, నువ్వు మైండ్ సెట్‌ని మార్చుకో. దేని మీద నువ్వు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? టైం మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? దేని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? కొంతమంది హార్డ్ వర్క్ చేస్తారు. మొత్తం హార్డ్ వర్కే. టైం పక్కన పెట్టేస్తే హార్డ్ వర్క్ జేస్తారు. సరే ఈరోజు 12 గంటలు కష్టపడ్డావు. ఒక సాలరీ వచ్చింది. 24 గంటలు కష్టపడి ఒక సాలరీ వచ్చింది. తర్వాత పుడుకుమని పోయావు. డబ్బులొత్తాయా? ఒక్క రూపాయి రాదు. వెస్టీజ్‌లో ఒక సంవత్సరం, 3 సంవత్సరాలు కష్టపడి పాసివ్ ఇన్‌కమ్ వస్తది. ఆ విషయం తెలుసుకోండి ఫస్ట్. సో, నైన్త్ పాయింట్ వచ్చేసి ఏంది అనంటే ఈగో అన్నమాట. కొంతమంది అప్లైనర్ చెప్పినా వినడు, మెంటర్ చెప్పినా ఇనడు. అంతా మొత్తం అదొక నేనున్నాను సార్. నేను యూట్యూబర్‌ని. ఎక్కడ యూట్యూబర్‌ని అంటే యూట్యూబ్‌లో నేను తోపు. 1,15,000 మంది సబ్‌స్క్రైబర్ ఎవడికి రాలే నాకొచ్చారు. ఇప్పుడు మీరు పెడదామన్నా అంత సక్సెస్ ఈజీగా రాదు. మరి నాకొచ్చారు. నేను యూట్యూబ్‌లో తోపు నేను. వెస్టీజ్‌లో జీరో. నేర్చుకోవాలి. వినాలి. నా అప్లైనర్ నాకు నాకన్నా చిన్నోడు గణేష్.
చెప్పినట్టు వినలేదు, నాకు తెలియదు. ఒకరోజు విన్నా, తెలుసుకున్నా, వచ్చాను. ఏ రోజు ఏది చెప్తే అది విన్నా. సిఎన్సి ప్లానింగ్ చెప్తే నేర్చుకున్నా, బిజినెస్ ప్లానింగ్ చెప్తే నేర్చుకున్నా, ట్రైనింగ్లకు అటెండ్ అవ్వమన్నాడు అటెండ్ అయినా, సెమినార్లకు అటెండ్ అవ్వమన్నాడు అటెండ్ అయినా, బూట్ క్యాంపులకు అటెండ్ అవ్వమన్నాడు అటెండ్ అయినా, మైసూర్ రమ్మన్నాడు మైసూర్ వచ్చాను, ఫారెన్ ట్రిప్స్ ఉన్నాయి ఫారెన్ ట్రిప్స్ వెళ్దాం అన్నాడు. ప్రతి దానికి నేను డిసైడ్ అయినా. మరి నువ్వు డిసైడ్ అయినావా? నీ అప్లైనర్ చెప్పింది చేస్తున్నావా? నీ మెంటర్ చెప్పింది చేస్తున్నావా? నువ్వు అడగాలి, సార్ ఎప్పుడు ఎక్కడ ఎలా అని అడగాలి నువ్వు. నీ అప్లైనర్ నీ దగ్గరకు వచ్చి ఎన్ని రోజులు నిన్ను లేపుతాడు, ఎన్ని రోజులు నిన్ను నెట్టుతాడు. నువ్వు అడగాలి ఫోన్ చేసి. పొద్దున్నే లేచి అప్లైనర్కి ఎంతమంది ఫోన్లు చేస్తున్నారు? అప్లైనర్కి నువ్వు ఫోన్ చేయట్లేదంటే నీలో ఇంకా ఈగో ఉంది. నువ్వు అప్లైనర్ ఫోన్ చేయట్లేదంటే నీలో ఇంకా ఈగో ఉంది. నీ మెంటర్కి నువ్వు ఫోన్ చేయట్లేదంటే ఇంకా ఇంకా ఈగో ఉంది. నువ్వు ఇంకా నేర్చుకోవట్లేదు, ఈ రోజు కూడా నువ్వు ఇంకా వెస్టీజ్ గురించి తెలుసుకోవట్లేదు అంటే ఇంకా నీలో ఈగో ఉంది. అది నీకు తెలియట్లేదు, అది తెలుసుకో ఫస్ట్. సో ఈగో మైండ్ సెట్ నుంచి బయటికి రండి. రిచ్ మైండ్ సెట్ ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మెంటర్ సైడు వాల్యూమ్ అక్కడి నుంచి ఇక్కడి నుంచి మొత్తం అన్ని ప్రతి దాంట్లో మీటింగ్లోను సెమినార్లో బూట్ క్యాంప్ ప్రతి దాంట్లో సార్ మేము ఇప్పుడు ఉన్నాం, సైదుల్ సార్తో తెల్లారితే మేము తిరుగుతాం. సైదుల్ సార్ జూమ్ మీటింగ్ పెట్టినా స్టోర్ మీటింగ్ ఏది పెట్టినా మేము కూర్చొని వింటాం. జూమ్ మీటింగ్లో కూడా వింటాం. కొంతమంది వినరు, ఏముంటుందని అంతా చెప్పించుకోదు, మేము వింటాం. ఎందుకు అని అంటే మాకు ఇంట్రెస్ట్, అది ఏదో ఒక పాయింట్ మాకు కనెక్ట్ అవుతుంది, ఏదో ఒక పాయింట్. సో ఇప్పుడు ఈ రోజు నువ్వు నలుగురు చెప్పు బయట బిజినెస్ ప్లానింగ్, ఆ నలుగురు నెగిటివ్ ఉన్నారు, నీ మైండ్ సెట్ ఏముంటుంది? నీది నెగిటివ్ ఉంటుంది. రోజు ఫోన్కి ఛార్జింగ్ పెడతావు కదా, అట్లనే నీ మైండ్ కూడా ఛార్జింగ్ పెట్టాలి. నీ మైండ్కి రోజు పాజిటివ్ అప్లైనర్స్తో తిరుగు, పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో తిరుగు, బిజినెస్ మ్యాన్స్తో తిరుగు. చేంజ్ యువర్ అసోసియేషన్. చెడ్డ వాళ్ళతో తిరిగితే నీకు చెడ్డ అలవాట్లు వస్తాయి, తాగుబోతులతో తిరిగితే తాగుబోతు అలవాట్లు వస్తాయి. లక్షలు సంపాదించేవాడితో తిరుగు, లక్షలు సంపాదిస్తావు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవాడితో తిరుగు, కమ్యూనికేషన్ స్కిల్స్ అలవాటు అవుతాయి. సో ఇది ఈరోజు టాపిక్. 10th పాయింట్, లాస్ట్ పాయింట్ ఏంటంటే కొంతమంది ఉంటారండి, మొత్తం నా బతుకంతా మా నాన్న ఏమి ఇవ్వలే, మా అన్నీ ఏమి ఇవ్వలే, మా అమ్మ ఏమి ఇవ్వలేదు, నా భార్య నాకు ఏం చేయట్లేదు, మా భార్య నాకు కట్నం ఇవ్వలేదు, మా అన్న నాకు ఆస్తులు ఇవ్వలే, మా నాన్న నాకు ఆస్తులు ఇవ్వలే, నా ఫ్రెండ్ నాకు సపోర్ట్ చేయడు, నా ఫ్రెండ్ నాకు సహాయం చేయడు, నన్ను ఎవడు పట్టించుకోడు, ఈ సమాజం ఇంతే, ఈ సొసైటీ ఇంతే. రిచ్ మైండ్ సెట్ ఏం చేస్తాడు తెలుసా? నేను నిర్ణయం తీసుకున్న దానివల్ల, నేను ఒకప్పుడు తీసుకున్న నిర్ణయం వల్ల నా బతుకు ఈ రోజు ఇలా ఉంది. ఒకప్పుడు నేను ఇట్లా ఆలోచించడం వల్ల, ఒకప్పుడు నేను ఇలా చదువుకోవడం వల్ల నా జీవితం ఇట్లా ఉంది. ఈ రోజు నుంచి ఇక్కడ ఇలా ఉండొద్దు. నా మైండ్ సెట్ నేనే మార్చుకోవాలి. నా జీవితాన్ని నేనే సువర్ణ బాట వేసుకోవాలి అని చెప్పి రిచ్ మైండ్ సెట్‌లోకి వస్తాడు. నీ మైండ్ సెట్ ఎట్లా ఉంది? ఇంకా సొసైటీ గురించి ఆలోచిస్తున్నావా? సొసైటీ మీదే నువ్వు మొత్తం నీ బండారం అంతా కూడా మోపుతున్నావా? లేదంటే నేను తీసుకున్న నిర్ణయం వల్ల నా బతుకు ఇలా అయిపోయింది, నేను ఈ రోజు నుంచి మారాలి, ఈ రోజు నుంచి నా జీవితం మార్చుకోవాలి అని నువ్వు ఎప్పుడైతే డిసైడ్ అయితావో ఆటోమేటిక్‌గా నీ లైఫ్ అనేది సక్సెస్ అయితది. డోంట్ థింక్ నెగెటివ్, think positive. Don't depend on the active income, choose the passive income. Don't depend on the single income, choose the another income. ఒకటే జీతం మీద ఆధారపడితే జీవితం మారదు. పోయి యాక్టివ్ జీవితం మీద యాక్టివ్ ఇన్కమ్ మీద జీవితం మారుతుంది అనుకుంటే పొరపాటు. యాక్టివ్ ఇన్కమ్ తో పాటు పాజిటివ్ ఇన్కమ్ ఒకటే క్రియేట్ చేసుకోండి. డోంట్ డిపెండ్ ఆన్ ద సింగిల్ ఇన్కమ్. ఒకటే జీతం మీద ఆధారపడొద్దు. దాంతో పాటు చిన్న ఏదైనా ఒక పార్ట్ టైం కింద వెస్టేజ్‌ని స్టార్ట్‌అప్ చేయండి. సో పూర్ మైండ్ సెట్ దే వర్క్ హార్డ్ ఫర్ ఎర్నింగ్ మనీ. కొంతమంది పూర్ మైండ్ సెట్ ఏం చేస్తారంటే ఎక్కువ కష్టపడతారు డబ్బులు వస్తాయి కదా అని. తప్పు, అది చాలా పెద్ద పొరపాటు. రిచ్ మైండ్ సెట్ ఏం చేస్తారంటే దే వోంట్ వర్క్ ఫర్ మనీ, మనీ వర్క్ ఫర్ దెమ్. కొంతమంది చూడండి, వెంబడి ఎంఎస్ఆర్‌ని చూడండి, 2017లోని ఎవరు లేరు, అప్పుడు స్టోర్స్ లేవు, ఏమి లేవు, చాలా హార్డ్ వర్క్ చేశారు, చాలా మంది ఆగిపోయారు. బట్ సార్ ఏం చేశాడంటే ఒక సడన్ టైం వస్తుంది, అప్పటి వరకు నేను ఓపుకుంటే నేను గెలుస్తానని నిలబడడం వల్ల ఈరోజు సార్ సక్సెస్ అయ్యాడు. మరి అప్పుడు నిలబడిన వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు కదా, మరి ఇప్పుడు ఎంత ఉంది వాళ్ళకి? 1,00,000 2 లక్షలు. మరి ఎంఎస్ఆర్కి ఎంత ఉంది? 18 లక్షలు. ఈ రోజు కోసం నువ్వు చూడకు, ఫ్యూచర్ కోసం ఆలోచించు. హార్డ్ వర్క్ చెయ్యి. ఎక్కడ హార్డ్ వర్క్ చేయాలి అక్కడ హార్డ్ వర్క్ చెయ్యి, ఎక్కడ పడితే అక్కడ హార్డ్ వర్క్ చేయకు. తలన్నవాడు బుర్రన్నవాడు నేనేం చేస్తాడంటే వాడుకుంటాడు. నీ బుర్ర ఎక్కడ పెట్టాలో ఆలోచించు. సో రిచ్ మైండ్ సెట్ ద బిగ్గెస్ట్ వెపన్ గాడ్ హ్యాస్ గివెన్ టు ద హ్యూమన్ బీయింగ్స్, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ మైండ్. నీ మైండ్ అనేది దేవుడు ఎవరికి ఇవ్వలేని ఆలోచన విధానం నీకు ఇచ్చాడు. కుక్కకి ఇవ్వలేదు, జంతువులకి ఇవ్వలేదు, అవి నవ్వితే కూడా అంత బాగోవు. దేవుడు ఆలోచన విధానం నీకు ఇచ్చాడు. నువ్వు ఎలా ఆలోచిస్తే నీ జీవితం అలా ఉంటది. సో ఫస్ట్ చేంజ్ యువర్ మైండ్ సెట్. నీ ఆలోచన విధానం మార్చితే నీ జీవిత గమ్యం మారుతుంది. టేక్ యాక్షన్. ఫస్ట్ యాక్షన్ తీసుకో. యాక్షన్ తీసుకున్నప్పుడు ఛాలెంజెస్ వస్తాయి, ఆ ఛాలెంజెస్కి నువ్వు నిలబడాలి. టేక్ రిస్క్.
నేను రిస్క్ తీసుకున్నా, చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అయినా నిలబడ్డాను. అది ఓన్లీ 1 ఇయర్, 2, 3 ఇయర్స్ మాత్రమే ఉంటాయి. పర్మనెంట్ కాదు. నథింగ్ ఈజ్ పర్మనెంట్. సో థింక్ బిగ్. ఎక్కువగా ఆలోచించు. BMW కారు కొనాలి. నా బ్యాంక్‌లో 10,00,000, 20,00,000, 30,00,000, 50,00,000 ఉండాలి. ఇట్లా ఆలోచించు. నాకు 20,000 వస్తే చాలు సార్. 5,000 వస్తే చాలు సార్. ఈ రోజే బంద్ చేయి. నాకు 50,000 వస్తే చాలు సార్. ఒక ₹1,00,000 వస్తాయి. ఈ రోజే బంద్ చేయి వెస్టేజ్ బిజినెస్. నెలకి నేను 10,00,000 తీసుకోవాలి. నా కిందన 10,00,000 ఇప్పించేటోడిని నేను తయారు చేయాలి అని డిసైడ్ అవ్వు. నేను BMW కారు కొనాలి. నా మనవడు కూడా BMW కారులో తిరగాలి అని డిసైడ్ అవ్వు. ఇంత గొప్ప అవకాశం దొరికింది. ఎంతమంది సక్సెస్ అయితున్నారు. చదువు ఉన్నవాళ్ళు, చదువు లేనోళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, డబ్బులు లేనోళ్ళు, అన్నీ ఉన్నవాళ్ళు ఇందులోకొచ్చి సక్సెస్ అయితున్నారు. ఏం లేనోళ్ళు మనం ఇంకా ఇక్కడే ఉన్నాం. సో చేంజ్ యువర్ మైండ్ సెట్, టేక్ యాక్షన్, టేక్ ఛాలెంజెస్, టేక్ రిస్క్, థింక్ బిగ్ అన్నమాట. సో చూడండి, పూర్ మైండ్ సెట్ ఇలా ఉందామా, లేకపోతే రిచ్ మైండ్ సెట్కి మన ఎంఎస్ఆర్ లా మారదామా? సో మీరు డిసైడ్ అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ గివెన్ బై శివ సార్. సో ఎంటైర్ ఆర్మీ టీం అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా లేట్ అయిపోయింది. సో ఎక్కువ 12 మినిట్స్ ఎక్స్ట్రానే తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఆర్ ఎంటైర్ ఆర్మీ టీం అందరికి కూడా, మీరందరూ కూడా మంచి ఆర్మీ. సార్ ప్రవీణ్ సార్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక్క నిమిషం రికార్డ్ స్టాప్ చేసి హోస్ట్ ఇవ్వండి, సరిపోతుంది. రికార్డ్ స్టాప్ చేయండి సార్. ఒక్క నిమిషం, నేను ఇది హోస్ట్ బ్యాక్ వస్తున్నాను. స్టాప్ చేసి